ఓకే. నమస్కారం. ఎస్సీఆర్టీ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈరోజు వెబినార్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు టాపిక్ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ రోజుల్లో మనం ప్రపంచవ్యాప్తంగా కూడా గమనించినట్లయితే చాలామంది సైబర్ మోసాలకు గురవుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో చాలామంది తమ లావాదేవీలను డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి సందర్భాన్ని అంటే ఈ అంశాలనే సైబర్ నేరగాళ్ళు తమ అనుకూలంగా మార్చుకొని పెట్టరేగిపోతున్నారు. మనం చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇలాంటి మోసగాళ్ళ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు మనము అంటే ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నా లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎనీ పేమెంట్ యాప్ ఏదైనా ఒక అప్లికేషన్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాంట్లో మనం కొంత డేటాని ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ డేటా ఇవ్వడమే కాకుండా పాస్వర్డ్ను కూడా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భాలలో మనం చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం వాటిని పాటించినట్లయితే ఈ సైబర్ మోసాలకు గురి కాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ఈ అంశాలను పురస్కరించుకొని మనకు ఈ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంశాల గురించి తెలియజేయడానికి మనకు ఈరోజు మిస్టర్ ఎం జగదీష్ బాబు, ప్రాజెక్ట్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, సీడాక్ హైదరాబాద్, వారు ఈరోజు మనకి ఈ అంశాలను మనకు విశదీకరిస్తారు. అయితే వీరు గతంలో అనేక సందర్భాల్లో ఎంతో మంది ఉపాధ్యాయులకి ఐసీటీలో శిక్షణ ఇచ్చి ఉన్నారు. బహుశా వీరు మీకు సుపరిచితులే అయి ఉండవచ్చు. ఈయన ఐసీటీ ఇంటిగ్రేషన్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ అంశాలలో మనకు చాలా అంశాలు తెలియజేశారు. అంతేకాకుండా గతంలో ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి ఐసీటీ టెక్స్ట్ బుక్స్లో వీరు ఒక రైటర్గా ఉన్నారు. అంతేకాకుండా ఇండియా డెవలప్మెంట్ గేట్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వీరు పనిచేశారు. అలాగే ఎన్నో ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో ఎన్నో పేపర్లను వారు ప్రదర్శించారు. అట్లాగే ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారు. అట్లాంటి వీరు జగదీష్ బాబు గారు ఈరోజు ఈ అంశం మీద మాట్లాడతారు. అదేవిధంగా వీరితో పాటు మనకు ప్యానలిస్ట్గా ఈరోజు జి శ్రీనివాసరెడ్డి, ఎస్సీఆర్టీ, అట్లాగే డి నాగరాజు, గవర్నమెంట్ హై స్కూల్ సిద్దిపేట, వీరు ఈ వెబినార్లో ప్యానలిస్ట్గా వ్యవహరిస్తారు. అయితే ఇప్పుడు మనం జగదీష్ బాబు గారు దయచేసి మీ ప్రెజెంటేషన్ ప్రారంభించండి. జగదీష్ బాబు గారు. Yes, sir. Thank you very much, sir, for your kind introduction. And I hope the screen is visible. Yeah, slide show పెట్టేస్తే. వినిపిస్తుంది కదా సార్? ఇప్పుడు సార్ వినిపిస్తుందా? Yes, please. Okay. Yes, sir. Yeah, thank you. సార్ మీరు నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో అట్ ది సేమ్ టైం ఓకే, సార్ చెప్పినట్లు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము. ఈ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి తెలుసు టెక్నాలజీ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వాడాలి, అట్లా మనం చేస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఈరోజు మన దగ్గర అయితే మొబైల్ ఫోన్ కానీ, కంప్యూటర్, ల్యాప్టాప్ అవన్నీ మనకు చాలా అవసరం. అవి ఏవి లేకపోయినా ఇప్పుడు చాలా కష్టం అవుతుంది జీవితం. సో అదే విధంగా అంటే ఇది ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ఇది మన అందరం తెలుసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మన పిల్లలకి కూడా తెలియజేయాలి. అట్లీస్ట్ మీకు ఎంతవరకు అయితే తెలుస్తుందో దాన్ని మన పిల్లలకి తెలియజేయాలి. అదేవిధంగా మన స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా తెలియజేయగలగాలి. సో ఆ విధంగా మన సొసైటీ అంతా సెక్యూర్డ్గా ఉంటే, అంటే ఫస్ట్ మన హౌస్ సెక్యూర్డ్గా ఉండి, అదేవిధంగా మన సొసైటీ సెక్యూర్డ్గా ఉంటే కనుక మనకి నేషనల్ వైడ్ మనకి సెక్యూరిటీ ఉంటుంది. లేదనుకుంటే కనుక ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా కనుక దాని ద్వారా
వేరే వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కానీ వాటి ద్వారా వేరే ఫ్రాడ్స్ చేయడానికి కానీ చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను దాంట్లోకి వెళ్తాను. దానికి వెళ్ళడానికి ప్రాజెక్ట్ కోసం ముందు చెప్పడానికి ముందు ఐ జస్ట్ స్పీక్స్ ఫ్యూ మినిట్స్ అబౌట్ సీడాక్. సీడాక్ అనే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మీరు చాలా మంది వినే ఉంటారు సూపర్ కంప్యూటర్ కోసము. సో సీడాక్ స్టార్ట్ చేసింది సూపర్ కంప్యూటర్ కోసం స్టార్ట్ చేశారు. స్లోలీ ఏంటంటే తర్వాత ఈ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, మల్టీలింగ్వల్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ ఫోరెన్సిక్స్, వీటన్నిటిలోని కూడా మనం చాలా రకరకాలుగా నేషనల్ పర్స్పెక్టివ్లోని సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి రకరకాలైనటువంటి సొల్యూషన్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అవన్నిటికీ నేషనల్ ఉపయోగపడే విధంగా వీటన్నిటిని ఇవ్వడం జరుగుతుంది. Of course, I'm not going to spend more time on it. మీరు చెప్పినట్లు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. దీని మెయిన్ పర్పస్గా మీరు చూసినట్లయితే కనుక జనరేషన్ ఆఫ్ కోర్ రీసెర్చ్ మ్యాన్ పవర్, ఓకే, బై ఆఫరింగ్ త్రూ ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్ కోర్సెస్. అదేవిధంగా ప్రెసెంట్ ఎవరైతే ఆ కోర్సెస్ టీచ్ చేస్తారో ఆ ఫ్యాకల్టీని ట్రైన్ చేయడము, వాళ్ళ స్కిల్ని కానీ మనము ఎన్హాన్స్ చేసినట్టయితే దే విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇన్ ఏ బెటర్ వే. లైక్ మనకి ఎట్లాగైతే టీచర్ ట్రైనింగ్ స్కిల్స్ జరుగుతూ ఉంటాయో, సో వాళ్ళకి కూడా ఒక రకమైన ట్రైనింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసినట్టయితే కనుక దే విల్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ బెటర్. అదేవిధంగా మనము గవర్నమెంట్ సర్వీసులో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ రెడ్డి గారు అట్లా చాలా మంది ఇప్పుడు మనకి ఎస్సీఆర్టీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అట్లా ఎక్కడెక్కడైతే వేరే వేరే ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు కంప్యూటర్స్ పరంగా, వాళ్ళకి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక మేము సీడాక్ హైదరాబాద్ నుంచి చేస్తుంది అవేర్నెస్ క్యాంపెయిన్. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుతున్నామో వాటన్నిటి మీద సైబర్ జాగ్రత్తల కోసం ఎక్కువగా మాట్లాడుతుంటాము. నేను రేడియోలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, టీవీలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము, నేషనల్ అండ్ స్టేట్ వైజ్ కూడా చాలా మనం ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాము వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి. సో ఆఫ్ కోర్స్ లైక్ ఇవన్నీ ఉన్నాయి. అక్రాస్ ఇండియాలో మనకు 52 ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించి. అది ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి, అట్లా ఇవన్నీ కూడా చాలా రకరకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో మేము ఏ విధంగా రీచ్ అవ్వాలనుకుంటున్నాం, ఓకే, ఇందులో టూ వేస్. వన్ ఈజ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మోడ్. డైరెక్ట్ మోడ్లో ఏంటి, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయటము అకాడమిక్స్ వాళ్ళకి, స్కూల్స్, కాలేజెస్, వాటన్నిటికి, గవర్నమెంట్ యూజర్స్కి, జనరల్ యూజర్స్కి ఇట్లా డైరెక్ట్ మోడ్లో చేయటము. ఇండైరెక్ట్ మోడ్లో ఏంటంటే ఈ విధంగా మేము అందరితో మాట్లాడటము, ఆర్టికల్స్ రాయటము, పేపర్లో గట్రా ఆర్టికల్స్ రాయటము, అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. మీరు మా వెబ్సైట్ చూసినట్టయితే కనుక యూ విల్ గెట్ మోర్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్, టుడేస్ టాపిక్. సో ఏదైనా ఏ విషయాన్ని మనం తీసుకున్నదే కనుక దానికి గుడ్ థింగ్ ఉంటుంది, బ్యాడ్ థింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంటర్నెట్కి వచ్చేసరికి వాట్ ఈస్ అ గుడ్ థింగ్? ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ అ గ్లోబల్ నెట్వర్క్. సో దట్స్ ద గుడ్ అబౌట్ ఇంటర్నెట్. And at the same time, like what is bad about internet? What is bad about internet? Everything is connected and it is again a global network. So since we are in global network, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటము, వేరే వాళ్ళతో చాట్ చేయటం ఇప్పుడు చేస్తున్నాం కదా మనం. యాక్చువల్గా ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మనం ఇంట్లోనే ఉండి ఇప్పుడు మీరంతా వినగలుస్తున్నారు. యాక్చువల్గా ఈ పాఠాలన్నీ ఇప్పుడు మన ఎస్సీఆర్టీ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి లెసన్స్, టాపిక్స్, వాటన్నిటిని కూడా మీరు హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి వినగలుస్తున్నారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో ఈ విధంగా టెక్నాలజీ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన జీవితంలో ఒక భాగస్వామి అయిపోయింది. అది కానీ లేకపోయినట్టయితే మనకి డే గడవడం చాలా కష్టం అవుతుంది. అంటే చాలా మంది వరకు, అందరికీ అట్లానే ఉండాలని లేదు, కొంతమంది వరకు. సో దట్ ఈస్ గుడ్ అబౌట్ ఇంటర్నెట్. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఇంటర్నెట్ 100% మీరు తీసుకున్నట్టయితే ఓన్లీ ఎథికల్గా ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళు ఓన్లీ 7%. 100%లో ఎథికల్గా వాడుతున్నది అంటే ఇటువంటి పర్పసెస్ కోసం వాడుతున్నది ఓన్లీ 7%. రిమైనింగ్ ఏదైతే 93% ఉందో ఆ 93% కూడా డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్లో దీన్ని ఎక్కువగా ఆపరేట్ చేస్తుంది. యూ జస్ట్ ఇమాజిన్ 93% ఆఫ్ అవర్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ ఈజ్ మిస్యూజ్డ్ బై these cyber fraudsters, either through in the form of deep web or through the dark web. సో మనం అందరం అనుకుంటున్నాం ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్ అవన్నీ సేఫ్ అని.
లేదనుకుంటే మనం వాడుతున్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవన్నీ కూడా సేఫ్. ఎస్, నేను కొన్ని వెబ్సైట్లు చెప్తాను, మీరు చూడొచ్చు దాని తర్వాత మెల్లగా. ఏమన్నా అంటే మీరు అందరి దగ్గర ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఆ ఈమెయిల్ ఐడి ఎక్కడైనా బ్రీచ్ అయిందా, బ్రీచ్ కాలేదా, అంటే సేఫ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే నేను డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ కోసం మాట్లాడను, బట్ ఐ వాంటెడ్ టు సే ఓన్లీ 7% ఆఫ్ ఇంటర్నెట్ ఈజ్ యూజ్డ్ ఫెయిర్లీ, రిమైనింగ్ 93% is used through deep web and dark web. Okay, so that is the today's situation in India. Okay, anything is smart is hackable, anything is connected to internet is remotely hackable. నాకు తెలిసి మీరు అందరూ దీంతో అగ్రీ అవుతారు అనుకుంటున్నాను. ఏదైనా స్మార్ట్గా ఉంటే దాన్ని డెఫినెట్గా హ్యాక్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్ట్ అయితే కనుక దాన్ని రిమోట్లీగా మనం ఈజీగా హ్యాక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళలో చాలా మంది వరకు స్మార్ట్ టీవీలు వాడుతూ ఉన్నాం. ఓకే, ఆ టీవీలకి ఈ మధ్యకాలంలో కెమెరాస్ ఇస్తున్నాయి, ఫ్రంట్ కెమెరా ఉంటుంది, దాన్ని ఏంటంటే యూట్యూబ్ లేదనుకుంటే వీటన్నిటి మనం వాడుతూ ఉన్నాం, గూగుల్ హోమ్, అలెక్సా, ఇట్లాంటివన్నిటిని కనెక్ట్ చేసేసి వాడటం గట్రా జరుగుతుంది. సో అదేవిధంగా స్మార్ట్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి రిఫ్రిజిరేటర్స్ కానీ, టీవీలు, అది ఏసీలు, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎక్కడో ఉండి యూ కెన్ బి అట్ యువర్ వర్క్ ప్లేస్, అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ రిమోట్లీ ఆపరేట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, కొంతమంది మీరు ఎవరైనా వాడుతూ ఉండొచ్చు. అదేవిధంగా మనం స్మార్ట్ టీవీలు వాడుతున్నాము, ఆ టీవీలు కెమెరాలు ఉంటాయి, దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాము, దాని ద్వారా యూట్యూబ్ వాచ్ చేస్తాము, లేదంటే మూవీస్ వాచ్ చేస్తాము, లేదంటే వేరే సీరియల్స్, అట్లా రకరకాలుగా వాడుతూ ఉంటాం. వీటన్నిటిని వాడినప్పుడు మనం కొంతవరకు సెక్యూరిటీ మెజర్స్ కానీ తీసుకున్నట్టయితే మీరు సేఫ్గా ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, అదేవిధంగా మన కమ్యూనిటీ సేఫ్గా ఉంటుంది. వన్ థింగ్ ఏంటంటే కనుక ఎంటైర్ ప్రిమైస్ ఆఫ్ దిస్ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీ అందరికీ చాలా అందరికీ తెలుసు, మనం చాలా రిజర్వ్డ్గా ఉంటాము, అదేవిధంగా ఇంటర్నెట్లో కూడా అంతే రిజర్వ్డ్గా ఉండాలి. ఏదైనా జరగడానికి ముందే మనం సేఫ్గా ఉండాలి. ఏదైనా జరిగిందంటే కనుక మనం ఏం చేయలేము. మీరు చూసే ఉంటారు న్యూస్లో ఒక 2 days బ్యాక్ పెద్దపల్లి అని ఊరు ఉంది కదా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనుకుంటా, పెద్దపల్లిలో ఒక బార్బర్ ఉన్నాడు. ఓకే, ఆయన బార్బర్ ఓపెన్ చేస్తున్నాడు. ఆయనకి ఏంటంటే సిమ్, ఇప్పుడు మనం మొబైల్లో వాడుతున్నటువంటి సిమ్ ఉంటుంది కదా, ఆ సిమ్కి మీ కేవైసీ టైం అయిపోయింది, మళ్ళీ మీరు కేవైసీని అప్డేట్ చేయాలన్నారు. వాట్ ఈస్ కేవైసీ? నో యువర్ కస్టమర్. అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా మనకు ఉన్నటువంటి అకౌంట్స్ సంబంధించి నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మన ఐడి ప్రూఫ్, అదేవిధంగా మన రెసిడెన్స్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆయన కూడా అది సబ్మిట్ చేయక్కర్లేదు ఆయన, కానీ సబ్మిట్ మీరు చేయాలి, లేదనుకుంటే మీ సిమ్ని బ్లాక్ చేస్తామని చెప్పి ఆయనకు ఒక కాల్ వచ్చింది. ఆయన అటెండ్ అయ్యాడు. చెప్పండి సార్ అన్నాడు. చెప్పిన తర్వాత మీ సిమ్ బ్లాక్ అవుతుంది ఈ రోజుతోని, మీరు కానీ డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోతే మీ సిమ్ని బ్లాక్ చేసేస్తామని చెప్పారు వాళ్ళు. చెప్పిన తర్వాత అయ్యో అలా కాదు, నాకు సిమ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈయన లేదు నేను డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాను అని అన్నాడు. సో వాళ్ళు ఏం చేశారు, వెంటనే మీ దానికి స్మార్ట్ ఫోనే కదా, దానికి ఒక మేము లింక్ పంపిస్తాము, ఆ లింక్ పంపించిన తర్వాత మరి ఆ లింక్ క్లిక్ చేసి దాంట్లో ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్, డాక్యుమెంట్స్ అవన్నీ మీరు సబ్మిట్ చేయండి, సబ్మిట్ చేస్తే మీకు వెంటనే సిమ్ యాక్టివేట్ అయిపోతుంది అన్నారు. ఆ లింక్ పంపించారు, ఈయన లింక్ క్లిక్ చేశాడు, అంతే. ఆయనకు ఉన్నటువంటి వ్యాలెట్లో ఉన్నటువంటి 20,000 రూపాయలు ఒకేసారి తీసేసుకున్నారు. ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో 20,000 రూపాయలు ఇన్ సింగిల్ అటెంప్ట్ దే హావ్ టేకెన్ ఎవ్రీథింగ్. ఒక లింక్ పంపించడం ఏంటి, మనకి క్లిక్ చేయడం ఏంటి, డబ్బులు పోవడం ఏంటంటే దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. అదే దాన్నే మనం సైబర్ ఫ్రాడ్ అంటాం అనమాట యాక్చువల్లీ. సో ఇలాంటివి చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఆ రకరకాలుగా జరిగినప్పుడు మీరు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఎవరు ఏంటని చూసుకోవాలి. చూసుకోకుండా ఏమైనా చేసినట్టయితే కనుక ఆయన దాకా విక్టిమ్స్ అవ్వడానికి చాలా మందికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఈ స్లైడ్ తరకు ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ స్మార్ట్ ఈజ్ హ్యాకబుల్, ఎనీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఎన్ ఇంటర్నెట్ ఈజ్ రిమోట్లీ హ్యాకబుల్. సో ఇప్పుడు మనకి ఫిజికల్గా ఇంతకుముందు ఏంటంటే దొంగతనాలు జరుగుతున్నాయంటే వాళ్ళ ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి దొంగతనాలు చేసేవారు. బట్ టుడే ద సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ చేంజ్. ఓకే, ఏ థీఫ్ కూడా మన ఇంటి వరకు రావాల్సిన పని లేదు. ఇలాంటి ఒక లింక్ పంపించి లింక్ ద్వారా మీకు ఉన్నటువంటి మనీని, అంటే మీ అకౌంట్లో ఉన్నటువంటి మనీని అంతటి తీసుకెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తుంది కాదు, మీరు కూడా మన తెలంగాణ పోలీస్ స్టాటిస్టిక్స్ కానీ చూసినట్టయితే కనుక ఓకే 1/3 ట్రెడిషనల్ క్రైమ్స్ రిజిస్టర్ అవుతుంది, ఓన్లీ 1/3 అండ్ 2/3 అండ్ అబౌవ్ ఆర్ సైబర్ క్రైమ్స్. 2/3 అబౌవ్ కానీ మీరు చూసినట్లయితే కనుక సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, అవన్నీ కూడా చాలా కష్టం అవుతుంది. అందువల్లనే మేము చెప్తుంది, ఎక్కడికి వెళ్ళా కనుక చెప్పేది ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయో చూసుకోండి, దాని తర్వాతనే
మీరు ఏదైనా వాళ్ళకి డేటా ఇచ్చినప్పుడైనా అట్లాంటివి ఏదైనా మనం చేస్తూ ఉండాలి. ఓకే, ఈ సైబర్ సెక్యూరిటీ అన్నది ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఇది మన అందరి బాధ్యత. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ఇందాక చెప్పినట్టు మనము మన కుటుంబము మన సొసైటీని మనము సేవ్ చేయగలుగుతాం. సిమిలర్లీ లైక్ ఇప్పుడు COVID-19 ఏదైతే ఉందో ఆ COVID-19 కూడా ఎవరో ఒకరి బాధ్యత కాదు, మనందరం కూడా మనంతటా ప్రికాషన్స్ తీసుకోవాలి. సో దట్ వీ కెన్ సేవ్ అవర్ సెల్స్ అండ్ కమ్యూనిటీ యాజ్ అ ఓవరాల్ నేషన్. సో బై ది ఎండ్ ఆఫ్ ది డే యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేషనల్ సెక్యూరిటీ ఈజ్ అవర్ సెక్యూరిటీ. In the similar way, your security, your cyber security is becoming a country's cyber security. Okay, so that is what I wanted to say from you. And ఇవి ఎట్లా జరగచ్చు అని మీరు చూసినట్టయితే ఇవన్నీ సింబాలిక్గా మనకు కనిపిస్తున్నాయి. అయితే ల్యాప్టాప్ నుంచి కానీ, కంప్యూటర్ నుంచి కానీ, మొబైల్ ఫోన్, ఓకే, అది ఏదైనా కానివ్వండి, అది విండోస్ డెస్క్టాపా, లేదంటే యాపిల్ డెస్క్టాపా, స్కానరా, అది ఇట్లా ఏ దాని దగ్గర నుంచైనా మనకి ఏదైనా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే కనుక మీరు జస్ట్ చూడండి, ఈ స్క్రీన్లో కానీ మీరు చూసినట్టయితే కనుక ఇందులో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా లేవు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఎంతమంది గూగుల్, యూట్యూబ్లు వాడుతున్నారు, ఎంతమంది సోషల్ నెట్వర్కింగ్స్ వాడుతున్నారు, ఎంతమంది మూవీస్ని వాడుతున్నారు, ఎంతమంది డౌన్లోడ్ చేస్తున్నారు. డూ యు ఆల్ నో వన్ థింగ్? ఇన్ రీసెంట్ ఫ్రమ్ లాస్ట్ 1 month, more than 4 crore people have downloaded the TikTok mobile application. You just imagine. ఓకే, ఆ టిక్ టాక్ ని ఏదైతే మొబైల్ అప్లికేషన్ ఉందో దాన్ని more than 4 crore people have downloaded. But so called ఆరోగ్య సేతు, everyone was told and everyone also aware. ఆరోగ్య సేతు చాలా ఇంపార్టెంట్, అందరికీ దాని ద్వారా మనము టెస్ట్ చేసుకోవడం, వాటన్నిటిని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పక్కన ఎవరున్నారో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. దాన్ని డౌన్లోడ్ చేయట్లేదు, కానీ టిక్ టాక్ అనేది డౌన్లోడ్ చేసేసి మనం వాడుతూ ఉన్నాం. ఆ టిక్ టాక్ వల్ల ఏం జరుగుతుంది అన్నది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. ఓకే, ఇప్పుడు టిక్ టాక్ మీరు మూవీని షూట్ చేస్తున్నారు, చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎడిటింగ్ అవన్నీ జరుగుతున్నాయి, మీ కంప్యూటర్లో జరగట్లే, మీ వీడియో వేరే దగ్గర ఉంటుంది, ఆ వీడియోని ఎప్పుడు వాడతారో ఎక్కడ వాడతారో మనకు తెలియదు. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు సే దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఎయిదర్ ఇన్ ద సోషల్ నెట్వర్కింగ్ ఆర్ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నటువంటి. ఇందులో ఏ ఒక్కటి కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు. ఇఫ్ యూ లుక్ ఇంటు ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేసేది కానీ, టెలిఫోన్ బిల్స్ పే చేసేది, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ, అట్లాంటి బిల్స్ అందులో ఈ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు. అవి కానీ మీరు చూసినట్టయితే కనుక పర్ సెకండ్ 23 ట్రాన్సాక్షన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ మినిట్, ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ పర్ సెకండ్. ఒక సెకండ్లో 23 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అన్లెస్ అండ్ until if you are secure, so these things may arise. I'll just show you like what are the kind of frauds which are happening also. ఓకే, మన అందరికీ తెలుసు కదా, మొబైల్ ఫోన్ వాడుతున్నాము, డెస్క్టాప్ని వాడుతున్నాము, ల్యాప్టాప్ వాడుతున్నాము, ఏ విషయాలు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను, ఈ ల్యాప్టాప్ కానీ మీరు చూసినట్టయితే కనుక వెబ్ బ్రౌజర్లో ఉంటుంది, వెబ్ బ్రౌజర్ ఆటోఫిల్, అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నీ ఉంటాయి అందులో. ఇవన్నీ ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక మీ వెబ్ బ్రౌజర్ కానీ మీరు తెరిచినట్టయితే కనుక వెబ్ బ్రౌజర్స్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి పాస్వర్డ్ మీరు క్లిక్ చేసినట్టయితే యూ కెన్ సీ ఆల్ ది పాస్వర్డ్స్. Okay, and in this entire screen what I wanted to say is autofill అన్నది చాలా dangerous. Okay, stored in the file system and download the bank statement. We all use all these things, various applications keep our own recent files. Okay, Windows contacts, address book, contact manager, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి తెలుసు తెలియకుండా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ జస్ట్ షో యూ స్మాల్ ఓకే URL సో దట్ యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్, మీరు బ్రీచ్ అయిందా లేదా అనేది. ఓకే, సో ఈ విధంగా యూ కెన్ జస్ట్ సీ కరెంట్ లొకేషన్. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అనేది ఇప్పుడు నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ మొబైల్ నెంబర్ కానీ ఉన్నట్టయితే ఆ మొబైల్ నెంబర్ నేను పట్టుకొని మీరు ఎక్కడున్నారు అనేది నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను మీ దగ్గర రావాలన్నా రీచ్ అవ్వాలన్నా కనుక అవన్నీ నేను ఈజీగా చేయగలుగుతాను. సో ఇంత ఇన్ఫర్మేషన్ని మనము ఐదర్ మన మొబైల్ ద్వారా కానీ, లేదంటే మన ల్యాప్టాప్ ద్వారా కానీ, లేదంటే మన డెస్క్టాప్ ద్వారా కానీ ఇంత ఇన్ఫర్మేషన్ని మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఒక వంతు, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం ఎలాగ సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నది వి విల్ సీ సమ్ ఇన్ కమింగ్ స్లైడ్స్. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక మీరు చూసినట్టయితే కనుక సైబర్ క్రైమ్స్, సైబర్ థ్రెట్స్ కనుక చూసినట్టయితే కనుక 3 levels, అట్ ఇండివిజువల్ లెవెల్, ఆర్గనైజేషనల్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో పనిచేస్తున్నాము, అదేవిధంగా SCRTలో పనిచేస్తున్నాము, లేదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాము. ఇవన్నీ చేసినప్పుడు ఏ ఒక్కరు ఈమెయిల్ ఐడి బ్రీచ్ అయినా కనుక
ఆ ఈమెయిల్ ఐడి ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఈమెయిల్ వస్తాయి, NIC.in అని లేదా జీమెయిల్ అని వస్తుంది. ఆ జీమెయిల్ ఐడి వచ్చినప్పుడు లేదంటే వేరే దగ్గర అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి వచ్చినట్టు ఈమెయిల్ ఐడి కానీ మీరు క్లిక్ చేసినట్టయితే ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది దాంట్లో మాల్వేర్ ఉండొచ్చు, ఫిషింగ్ ఉండొచ్చు, ట్రోజన్ ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అక్కడ ఆ టైంలో మీ సిస్టమ్ కానీ కాంప్రమైజ్ అయినట్టయితే కనుక ఈజీ ఫర్ ది సైబర్ ఫ్రాడ్స్టర్స్ టు ఎంటర్ ఇన్ టు ద నెట్వర్క్. ఆ నెట్వర్క్లోకి ఎంటర్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఆ నెట్వర్క్ యూనిట్ సిస్టమ్స్ అన్నింటినీ మనము ఈజీగా గ్రాప్ చేయడానికి వీలు. అందువల్ల ఈచ్ ఇండివిజువల్ మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈమెయిల్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అది మనకు తెలియదు. అంటే రిమూవ్ దట్ email immediately. Don't keep that email in your email box. Or if you got some message, remove that message immediately. If it is came from an unknown person. Okay, so ఈ విధంగా చూసుకోవాలి. ఈరోజు మనం కానీ చూసినట్లయితే కనుక ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టాక్ అబౌట్ సోషల్ ఇంజనీరింగ్, సమ్ ఆఫ్ ది కాన్సెప్ట్ సోషల్ ఇంజనీరింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, ఫిషింగ్, అదేవిధంగా ఫినాన్షియల్. టైం పర్మిట్స్ ఐ జస్ట్ టాక్ అబౌట్ ది ఫినాన్షియల్ స్కామ్స్ ఆల్సో. ఓకే, ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం ఒక ఇండివిజువల్ గా కాంప్రమైజ్ అయినట్టయితే కనుక ఎంటైర్ ఆర్గనైజేషన్ విల్ బి డీప్ ట్రబుల్. అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ థర్డ్ వరల్డ్ వార్ ఇన్ ద వరల్డ్, ఓకే, దేర్ వోంట్ బి ఎనీ ఫిజికల్ వార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ సైబర్ టెర్రరిజం. ఓకే, వి ఆర్ నో. ఈ రోజు ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక COVID-19 అది హ్యూమన్ ద్వారా వచ్చిందా లేదనుకుంటే అది ఒక బయలాజికల్ వెపనా, బయలాజికల్ వారా, నో వన్ నోస్. ఓకే, మనం కూడా చూస్తున్నాం. ఓకే, ఒక 6-8 months 1 year బ్యాక్ కానీ మనం చూసినట్టయితే కనుక పుల్వామా అటాక్స్, వేరియస్ అటాక్స్ అనేవి జరిగినాయి. ఆ అటాక్స్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మన కంట్రీ సర్వర్ని హ్యాక్ చేయడం జరిగింది, వాళ్ళ కంట్రీ సర్వర్స్ని హ్యాక్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనందరికీ రకరకాలుగా అకౌంట్స్ ఉన్నాయి కదా. ఎవరి దగ్గర ఒక 2000 రూపీస్ కానీ 5000 రూపీస్ కానీ ఫిజికల్ మనీ ఉందండి? ఎవరి దగ్గర ఫిజికల్ మనీ క్యారీ చేయట్లేదు. ఓకే, అఫ్కోర్స్ ఈ సిచ్యువేషన్ పక్కన పెట్టండి, ఐఎమ్ జస్ట్ సేయింగ్ నార్మలీ. ఓకే, బిఫోర్ కోవిడ్ ఆల్సో ఎనీవన్ ఈస్ క్యారింగ్ ఎనీ ఫిజికల్ మనీ? నో. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎదర్ పీపుల్ ఆర్ యూజింగ్ ఎదర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ వ్యాలెట్స్. am I right? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఇదంతా బ్యాంకుల్లో ఉంటుంది. మనము నార్మల్గా ఇప్పుడు ఆ ఈమెయిల్ స్టేట్మెంట్ వస్తే ఉంటుంది, లేకపోతే లేదు. ఓకే, అది ఏదైనా అప్డేట్ కాలేదనుకోండి, బ్యాంక్ సర్వర్ ఏదైనా అయిందనుకోండి, సో వాట్ విల్ హ్యాపెన్? ఎంటైర్ సిస్టమ్ విల్ బి ఇన్ డీప్ ట్రబుల్. ఎంతమంది ఉందో తెలియదు, వాళ్ళు ఎంత ఇస్తారో తెలియదు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది థింగ్స్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, ఆ సర్వర్ కానీ హ్యాక్ అయినట్టయితే కనుక ఎంటైర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి మిజరబుల్. సో ఆ విధంగా ఈ సైబర్ టెర్రరిజం అనేది జరగచ్చు. ఓకే, ఒకవేళ జరిగితే we hope for the better and don't anticipate any such kind of things. Okay, so this is what it is going to happen. If there is any world war, it is going to be cyber terrorism, not the physical third world war. Just imagine, నేను ఇప్పుడే కదా మీకు చెప్తున్నాను, మనం చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నాం, డెబిట్ కార్డులు వాడుతున్నాం, ఈవేలెట్లు వాడుతున్నాం, ఈమెయిల్ అకౌంట్లు వాడుతున్నాం, either అఫీషియల్ పర్పస్, పర్సనల్ పర్పస్, either స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్, వైఫై, ఓకే, స్క్రీన్, కీబోర్డ్, సేఫ్ ఈజ్ ద, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. మీరు జస్ట్ ఆలోచించుకోండి ఒక్కసారిగా. మన క్రెడిట్ కార్డుకి కానీ డెబిట్ కార్డుకి కానీ పిన్ ఎప్పుడు మార్చాము మనం? ఎవరైనా ఒక 1 month కానీ 3 monthsలో కానీ 6 monthsలో కానీ మార్చామా? ఓకే, సో ఇలాంటివన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా నాకు తెలిసి చాలా మంది ఏదైతే మనకి డెబిట్ కార్డుతో పిన్ వస్తుందో ఆ పిన్నే వాడుతున్నారు, ఆ పిన్ కూడా చేంజ్ చేయలేదు. అవునా కదా? జస్ట్ మీ అంతా మీరు చూసుకోండి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మన ఈమెయిల్ ఐడీలు ఉన్నాయి. ఈమెయిల్ ఐడీలు పాస్వర్డ్ ఈ మధ్యకాలం ఎప్పుడైనా మార్చారా? 1 month కానీ 2 months కానీ 3 monthsలో కానీ. అదేవిధంగా మన స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్కి ఏంటి పడతాం? లాక్ పెడతాం. ఆ లాక్ ఏ విధమైన లాక్ పెడతాము? అయితే మీరు ప్యాటర్న్ వాడతారు, లేదనుకుంటే కీ వాడతారు, లేదంటే ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్, అట్లా అన్ని చాలా వాడుతూ ఉంటాం. సో బై ఛాన్స్ ఇఫ్ యూ లాస్ట్ ద మొబైల్ ఫోన్, లైక్ వాట్ విల్ హ్యాపెన్? మీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అందులోనే ఉంటుంది. సో దెర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, ఇవన్నీ ఛాన్సెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ఆఫ్ us. నో, అబ్సల్యూట్లీ నో. దీస్ ఆర్ ఓన్లీ ది ఛాన్సెస్ దట్ ఎనీబడి కెన్ ఎన్కౌంటర్ ఆర్ కెన్ ఎవరికైనా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఇది జరుగుతాయని మాత్రం కాదు. ఓకే, సో ఈ విధంగా కానీ మీరు చూసినట్లయితే పాస్వర్డ్ ఎప్పుడు మార్చారో చూడండి. అవర్ సిన్సియర్ సజెషన్ అండ్ అవర్ సిన్సియర్ అపీల్ టు ఆల్ ది పీపుల్ ఇస్ change your password regularly, either for your credit card, debit card, email accounts, whatever it is. At least change the password once in a month.
అదర్వైజ్ ఛాన్సెస్ ఆర్ మోర్. నేను ఒక వీడియో కూడా మీకు చూపించగలుగుతాను. ఆ పాస్వర్డ్ ఎందుకు 1 మంత్లో చేంజ్ చేయమంటున్నాను అని చెప్పి. ఓకే, ఆ పాస్వర్డ్ కోసం వచ్చినప్పుడు మాట్లాడతాను మరికొద్ది విషయాలు. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మైట్ బి యూజింగ్ వైఫై. బయట వెళ్ళినప్పుడు మనకు పబ్లిక్ వైఫైలు, ఓపెన్ వైఫైలు దొరుకుతూ ఉంటాయి. బయట మీరు ఎక్కడైనా హైటెక్ సిటీకి వచ్చినా, లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కనుక వైఫై ఫ్రీ వైఫై. ఓకే, మనం వెళ్ళి వాడుతూ ఉంటాం. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్. ఓకే, వాడండి, వైఫైని వాడండి, బట్ డోంట్ డూ ఎనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డోంట్ యాక్సెస్ ఎనీ ఆఫ్ యువర్ ఈమెయిల్స్. ఓకే, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, ఈమెయిల్స్ కూడా యాక్సెస్ చేయొద్దు. బ్రౌజ్ చేయండి, బ్రౌజ్ చేసి దాన్ని అక్కడి నుంచి డిలీట్ చేసేసేయండి మన బ్రౌజింగ్ హిస్టరీ అంతటినీ కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వైఫై వాడినప్పుడు ఏదైనా పబ్లిక్ వైఫై ఆర్ ఓపెన్ వైఫై, ఈ 2 వైఫైలు వాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ 2 ట్రాన్సాక్షన్స్ అయితే చేయొద్దు. ఈమెయిల్ ఐడీస్ చేయొద్దు, అదేవిధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. దట్ ఈస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఎందుకు చెప్తున్నాను మీరు చూసినట్టయితే కనుక దెర్ ఆర్ మోర్ దాన్, ఓకే, దిస్ ఈస్ ఎ బిట్ ఓల్డ్ డేటా బట్ స్టిల్ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, మీరు కానీ చూసినట్టయితే కనుక దెర్ ఆర్ మోర్ దాన్ 1,15,000 victims are there in a day. There are more than 1,15,000 victims are there in a day. There are more than 80 victims in a minute. Okay, and how much money we were losing? We all know. Okay, mana situation ki vachesariki only register avutuna cyber crimes across the India, only one state, 2 states gan మనం తీసుకున్నట్టయితే కనుక, if we talk about our Telangana, Maharashtra and these states are registering more than 30 to 40,000 complaints, cyber complaints which I'm talking about, cyber frauds which I'm talking about. I'm not talking about any other complaints. ఓకే, ఇవన్నీ మనకు తెలిసి, అంటే పబ్లిక్ తెలిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ కేసెస్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ డోంట్ నో వేర్ టు కంప్లైంట్, వాట్ టు కంప్లైంట్, హౌ టు కంప్లైంట్. ఓకే, సో ఆ విధంగా ఉన్న సిచ్యువేషన్. సో అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. These are some of the things which I'm going to talk about: identity theft, phishing, spam. Okay, just మీరు ఎవరు ఒక్కసారి క్వశ్చన్ మీకు అర్థమవుతుంది కదా, డిడ్ యూ కమిట్ సైబర్ క్రైమ్? ఇప్పుడు ఈ సెషన్ ఎవరైతే వ్యూ చేస్తున్నారో, వ్యూ చేసే వాళ్ళు ఎవరైనా సైబర్ క్రైమ్ని చేశారా? ఎస్, నో, డోంట్ నో, మేబీ. ఓకే, సో ఇవి 4 ఆప్షన్స్. మీకు కానీ చేస్తున్నట్టయితే ఎస్ అని చెప్పండి మీ యూట్యూబ్ లైవ్లో, లేదనుకుంటే లేదని చెప్పండి. నాట్ డోంట్ నో అంటే తెలియదు, అంటే అయి ఉండొచ్చు, అట్లాంటివి ఏమంటే జస్ట్ మీరు చెప్పండి. అందులో అంటే జస్ట్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ అంటే దీనికోసం ఎంతమందికి మనము తెలుసు అన్నదాన్ని. ఓకే, గుడ్. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ కింద వస్తుంది. ఎస్పెషల్లీ చైల్డ్ పోర్నోగ్రఫీ, బ్రీచ్ ఆఫ్ కంప్యూటర్ సెక్యూరిటీ, కాపీరైట్ వైలేషన్ ఆర్ ఐడెంటిటీ థెఫ్ట్, ఇవన్నీ కూడా మనకి సైబర్ క్రైమ్స్ కిందకి వస్తాయి. వాట్ ఈస్ కాపీరైట్ వైలేషన్? For example, I prepared this presentation. This is my own wording, slides, images, అవి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ నేను వాడుతున్నప్పుడు ఇది నా ప్రాజెక్ట్కి సంబంధించింది కాబట్టి నేను ప్రాజెక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ది సేమ్ ప్రెజెంటేషన్ ఆర్ సేమ్ స్లైడ్స్ ఇఫ్ సమ్వన్ ఈజ్ యూజింగ్, దే షుడ్ అక్నాలెడ్జ్ మీ. అదర్వైజ్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ ద పర్సన్. అదేవిధంగా మన టీచింగ్ ప్రొఫెషన్లో చాలా కంటెంట్ని మనము అక్కడెక్కడ తీసుకుంటూ ఉంటాము ఇంటర్నెట్ నుంచి. స్టూడెంట్స్ అయితే కనుక అసైన్మెంట్ల కోసమని, అదేవిధంగా మన పీపీటీలు కానీ మీరు తయారు చేసినట్టయితే, వీడియోస్ కానీ మీరు యూట్యూబ్ నుంచి ఎక్కడైనా తీసి డౌన్లోడ్ చేసినట్టయితే కనుక వాళ్ళందరికీ అట్లీస్ట్ యూ టెల్ దెమ్, ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ సో అండ్ సో వెబ్సైట్ ఆర్ సో అండ్ సో ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంటేషన్ వాడుతున్నారు అనుకోండి, యూ కైండ్లీ అక్నాలెడ్జ్, ఐ విల్ బీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ, పీపుల్ విల్ బీ హ్యాపీ. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ తీసుకున్నాను, సో వీ విల్ అక్నాలెడ్జ్ దెమ్. ఆర్ నేను ఈ వీడియో తీసుకున్నాను, ఈ వీడియో దానికి సంబంధించింది. నేను ఎస్సీఆర్టీ నుంచి తీసుకున్నాను, ఎస్టర్డే ఐ వాజ్ బ్రౌజింగ్. ఓకే, మన ఎస్సీఆర్టీలో ఐసీటీ కరికులం ఏంటి అని చెక్ చేస్తున్నాను. ఆ ఐసీటీ కరికులం చెక్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది, అది 13-14 సంబంధించిన డాక్యుమెంట్ ఉంది. సో ఐ థాట్ లైక్ నేను మళ్ళీ రామాంజనేయులు సార్ కానీ టీమ్ కానీ అడుగుదామని చెప్పి అనుకున్నాను. సో ఆ విధంగా ఒకవేళ ఏదైనా ఉన్నట్టయితే కనుక యూ జస్ట్ టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ దట్. Okay, you will be free. By the end of the day, your heart will be happy. Okay, I have taken the permission and I'm using the content. Okay, so adi just avi kuda mana cyber crime kindaki vastundi. Okay, I will just give an example. ఏమైందంటే సార్ ఇందాక చెప్తున్నాను మీకు,
మేము వికాస్పీడియా అనే ఒక మల్టీలింగ్వల్ వెబ్ పోర్టల్ రన్ చేస్తున్నాం. అందులో ఏంటంటే కనుక సమ్వేర్ వి టోల్డ్ దెమ్ ఓకే 52 degrees సెంటిగ్రేడ్ వాళ్ళు కాపీ కంటెంట్ చేసుకున్నారు, ప్రింట్ తీసుకున్నారు. 52 బికమ్ 520 degrees 520 సెంటిగ్రేడ్. జస్ట్ ఇమాజిన్ 52 ఎక్కడ 520 ఎక్కడ. సో ఆ విధంగా చేసి he went into the losses and he is claiming that okay I have taken this information from from the Vikaspedia and he filed a case against us. మా మీద కేసు ఫైల్ చేశాడు. అది ఎక్కడ గుజరాత్లో అహ్మదాబాద్లో. అది అక్కడి నుంచి మినిస్ట్రీకి వచ్చింది, మినిస్ట్రీ దగ్గర నుంచి మాకు వచ్చింది. అది ఏంటి అని చూసినప్పటికీ మనం మెన్షన్ చేసి 52 degrees చెప్పాము, కానీ దే హ్యావ్ ఫాలోడ్ 520 degrees Celsius. ఆ 520 degrees ఎట్లా మెయింటైన్ చేసేది కూడా యూ జస్ట్ ఇమాజిన్, అది అన్బేరబుల్. ఓకే, సో అట్లాంటివి జరిగినా కనుక అట్లాంటప్పుడు మనం సేఫ్గా ఉండాలంటే ఎస్ యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ దమ్ ప్రాపర్లీ. ఓకే, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఏ విధంగా అయితే స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్స్కి వెళ్ళి స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వీటన్నిటిని మనం ప్రికాషన్స్ తీసుకుంటాము. అంటే లాక్ చేస్తుంటాము, మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు లాక్ ఓపెన్ చేస్తాము, స్కూల్కి వెళ్ళినప్పుడు లాక్ ఓపెన్ చేస్తుంటాము. అంటే మనమే కాదు, మన అండర్ యువర్ సూపర్వైజర్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఏ విధంగా అయితే మనం ఫిజికల్గా సెక్యూరిటీ చూసుకుంటామో అదేవిధంగా డిజిటల్ వరల్డ్లో సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ వరల్డ్ సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ యువర్ పాస్వర్డ్. ఓకే, ఇది మీ అందరికీ తెలిసిందే. It is a small code, which can be used to secure yourself. ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం వాడుతున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చూసినప్పుడు దీస్ ఆర్ ది టైప్ ఆఫ్ పాస్వర్డ్ అటాక్స్. ఓకే, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను ఉన్నాను, పక్క పక్కన ఉన్నారు, మన మీద ఏమైనా ఉన్నారనుకోండి, ఎస్పెషల్లీ చిల్డ్రన్, వాళ్ళ మధ్య టర్మ్స్ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది. లేదనుకుంటే వాడి పాస్వర్డ్ తెలిసి వాడి ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ అంటే వాడి బదులు ఈయన కానీ లాగిన్ అయ్యి ఏమైనా చేసినట్టే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్. ఆఫ్ కోర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, బట్ వేరేస్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ దిస్ కైండ్ ఆఫ్ సాల్వర్ సర్కింగ్ ఈజ్ మోర్. కొన్ని స్కూల్స్లో కనుక చూసినట్టయితే కనుక వాడికి తెలియకుండానే వాడి పేరు మీద ఎక్కడెక్కడికో చాలా మెయిల్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా మొన్న ఒక 1 week బ్యాక్, ఓకే 1 week బ్యాక్ ఏమైందంటే ఢిల్లీ, దట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్, హీఈస్ ఎ +2 guy. వాడు ఏం చేస్తున్నాడు, స్కూల్ తాలూకా ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ చేసేసి హీ హ్యాక్డ్ దట్ ఈమెయిల్ ఐడి. ఇప్పుడు ఏం పడతాం, ఫర్ ఎగ్జాంపుల్ SCRT@telangana.gov.in ఉంది. ఆ ఈమెయిల్ ఐడిని వాడు హ్యాక్ చేసి దాని పాస్వర్డ్ని వాడు కనుక్కొని ఆ పాస్వర్డ్ ద్వారా మొత్తం స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మెసేజ్ బ్రాడ్కాస్ట్ చేశాడు. ఆ బ్రాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని వల్గర్ వర్డ్స్, పిక్చర్స్ అవన్నీ కూడా పెట్టేసి మొత్తం స్టూడెంట్స్ అందరికీ మెయిల్ ఫార్వర్డ్ చేశారు. సో యూ జస్ట్ ఇమాజిన్ what will happen, or what will happen to the reputation of that particular school or reputation of the people who are working in that particular institution. So ఇట్లా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఆ పక్కన ఎవరు లేకుండా కనుక ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినప్పుడు చూడండి. అదేవిధంగా బ్రూట్ ఫోర్స్ అటాక్, బయట ఎక్కడికైనా పెన్ డ్రైవ్లు గట్రా బయట నుంచి ఎక్కడైనా దొరికినప్పుడు తీసుకొని వచ్చి మనం జస్ట్ ఇమాజిన్ సిస్టమ్కి ఏమైనా పెట్టినప్పుడు డైరెక్ట్గా మీరు పెట్టేసే బదులు దాన్ని స్కాన్ చేసి వాడుకోండి. లేదనుకుంటే కనుక దాంట్లో ఏదైనా మెలోషియస్ సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక, మాల్వేర్ ఏమైనా ఉన్నట్టయితే కనుక there are chances that the brute force attack can happen. And third one is dictionary attacks. Okay, I'm not there with you physically, but otherwise dictionary attack అంటే ఏంటి, మన చాలా మందికి ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, పాస్వర్డ్స్ పెడుతున్నారు. ఆ పాస్వర్డ్లో ఏం పెడుతుంటామండి సర్వసాధారణంగా, ఏదర్ మీ స్పౌస్ పేరు కానీ, మీ పిల్లల పేర్లు కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ కాంబినేషన్స్ అన్ని వాడతారు. సో దిస్ ఈస్ డేంజరస్. ఆ డిక్షనరీ అటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆ శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్యామిలీ కోసం నాకు తెలుసు. లేదంటే శ్రీనివాస్ రెడ్డి గారి ప్రొఫైల్ నేను వెళ్ళి ఫేస్బుక్లో చూస్తా, ఆయన తెలిసినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ నాకు తెలుస్తాయి. సో ఐ విల్ ట్రై ఎర్రర్ అండ్ ట్రయల్ మెథడ్లో నేను పాస్వర్డ్ని ట్రై చేయగలుగుతాను. లేదంటే ఆయన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నేను పాస్వర్డ్ ఎర్రర్ అండ్ ట్రయల్ మెథడ్ పాస్వర్డ్ ట్రై చేయగలుగుతాను, సో దట్ ఐ కెన్ గెట్ ఇట్ ఈజ్ ఈమెయిల్ అకౌంట్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పేర్లు కానీ, మన పిల్లల పేర్లు కానీ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో ఉన్నటువంటిది ఏది కూడా పాస్వర్డ్ కింద పెట్టద్దు. సో దట్ ఈస్ కాల్డ్ డిక్షనరీ అటాక్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇఫ్ యువర్ పాస్వర్డ్ ఈస్ ఫాల్స్ అండర్ ది డిక్షనరీ అటాక్, within 30 minutes I can hack your email account and I can get into your email. I can get into your email inbox. Okay, అట్లాంటి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ పాస్వర్డ్ అటాక్స్ which you can see. Never share your password with strangers. Okay, and using weak passwords or blank passwords is also difficult. Okay, just simple గా పాస్వర్డ్స్ పెట్టడం అవన్నీ కూడా చాలా డేంజర్, అట్లాంటి వాడకూడదు. Sending your password information through a network,
ఓకే, మీ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ లేదంటే వేరే ఎనీ సోషల్ నెట్వర్కింగ్ దాంట్లో మెసేజ్ పంపించడం కూడా చేయకూడదు, ఎందుకంటే దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, థర్డ్ పార్టీ వాళ్ళు చూసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. రైటింగ్ యువర్ పాస్వర్డ్ అనే పేపర్ అండ్ స్టోరింగ్ ఇట్ ఇన్ హార్డ్ డిస్క్. ఓకే, ఏదైనా పేపర్ మీద రాసి పెట్టుకోవడం కానీ హార్డ్ డిస్క్లో కానీ పెట్టినట్టయితే చాలా డేంజర్. సో కొన్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ట్రై టు మెమరైజ్ అండ్ కీప్ ఇట్ విత్ యూ. డోంట్ రైట్ ఎనీవేర్, డోంట్ స్టోర్ ఎనీవేర్. ఇది అందరికీ మీకు తెలిసిందే కదా. ఒక టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్, ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలి. సో ఆ విధంగా కనుక చూసినట్టయితే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓబుల్ రెడ్డి స్కూల్. ఇస్ ఇట్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్? either yes or no? Okay, Obel Reddy is not a strong password because it doesn't follow any of the password policy. Chum for free unique is a strong password. Yes, it is a strong password. The reason we have a small letter, we have capital letter, we have a numeric key, and we have a special character. Is next one is a strong, is this a strong or a weak or average? Roshni Mehta, is it a strong password? No. Okay, and what is this? Regines, is it a strong password? No, it is a moderately strong because it has alphabets as well as numerics. So it is moderately strong. Okay, Cake Burger is a strong password. It is almost like a your dictionary attack. Okay, that is also very weak. And what is the next one? Okay, by the time I think you all will be know like what is a strong password and what is a weak password. Okay, and next one is also very strong password because it has all the characters. Okay, our suggestion is to frame a sentence or to frame a passphrase. For example, never judge a book by its cover, or I love shopping, or I love my school, or I love my teacher. Okay, so this is your sentence or this is your fast phrase. You can just imagine how can you change your password into a secured password. Okay, never judge, okay, your book by its cover. You just see never small, ikkada manaki capital undi, we are using small. Ikkada small undi, you can use capital. Okay, and a, ikkada a undi kada, in place of a at the rate you can use it, and in place of b you can use 6. Okay, and okay, and by. Okay, this kind of fast pace you can always set up. For example, in place of yes you can use dollar symbol like that. In place of I, you can use asterisk. In place of capital C, you can use capital small c or capital C, whatever it is. So similar. Okay, never judge a book by its cover. So my password is this. This is my password phrase, and this is my password. If you keep this kind of strong password, it is very difficult. Okay, any hacker to get into or breach your password, it takes minimum 1 month. If this kind of password is there, it takes minimum of 1 month. That is only the reason we always suggest to change the password at least once in a month. ఓకే, మన అందరూ అనుకోవచ్చు కదా ఈ పాస్వర్డ్ ప్రతిసారి మారుస్తే ఎట్లాగో గుర్తుంచుకుంటాం, అది చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్, ఇట్లాంటి పాస్వర్డ్ గుర్తుంచుకోవడం కష్టం కదా. అందుకనే ఇట్లాంటి ఫాస్ట్ పేజ్ని తయారు చేసుకొని ఇట్లాంటిది కానీ మనము ఒక పాస్వర్డ్ తయారు చేసుకుంటే వి విల్ బీ స్ట్రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అవర్ కంప్యూటర్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ స్ట్రాంగ్. ఓకే, use a strong password, frequently change your password. That is what I said, like at least once in a month. Maintain different passwords to different accounts. Yes, if you are having an online banking, have a different password. If you are having a communication mail ID, have a different password. If you have a official email ID, have a different password. Okay, avoid using the same password for your email and bank accounts. Okay, even you still, by end of 2018, people are using this kind of password. Okay, the same password used by the one person. Okay, in 2017 he used the asterisk, okay, hyphen, and in 2018 he used this. Someone is also used this. Instead of this, he converted into this. So earlier ఏంటంటే a password మీరు ఏది పెట్టుకుని యాక్సెప్ట్ చేసేది. ఇప్పుడు మీరు ఏ పాస్వర్డ్ బ్యాంక్కి పెట్టాలన్నా, ఓకే, వన్ గుడ్ థింగ్ ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్కి పాస్వర్డ్ పెట్టాలన్నా, జీమెయిల్కి పెట్టాలన్నా కనుక ఆడ పాస్వర్డ్ పాలసీ ఇస్తాడు. అది అట్ ది సేమ్ టైం హీ ఆల్సో సజెస్టింగ్ ఓకే, ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్ కాదు, ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్, గ్రీన్ కలర్ రావడము, రెడ్ కలర్ రావడము, ఆరెంజ్ కలర్ రావడం గట్రా చూపిస్తూ ఉంటాడు. సో ఆ విధంగా చూసుకొని మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టచ్చు. బట్ వాట్ ఐ మీన్ ఇస్ స్టిల్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ మినిమల్ పాస్వర్డ్స్ విచ్ ఆర్
very easy to breach or very easy to fraud. Okay. So once again, we are reiterating, change your password for success, use different passwords for different accounts, and మనం ఏదైనా మీరు ఈమెయిల్ ఐడి కానీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినట్టయితే కనుక immediately it will ask you whether shall I save it or not. Always choose no, don't say yes. ఓకే, మరొకసారి చెప్తున్నాను, మీరు ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చి ఆ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినప్పుడు ఇలాంటి ఒక విండో వస్తుంది మనకి. ఆ విండోలో కానీ మీరు చూసినట్టయితే కనుక ఎస్ నో అట్లా ఆప్షన్ వస్తుంది. వచ్చేటప్పుడు మీరు డెఫినెట్గా నో అని మాత్రమే చూస్ చేసుకోండి, ఎస్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్ చేయొద్దు, ఎస్పెషల్లీ ఫర్ యువర్ బ్యాంక్ అకౌంట్స్. ఇవి ఎందుకంటే ఇక్కడ మీరు ఎస్ అని కానీ క్లిక్ చేసినట్టయితే ఇది బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. బ్రౌజర్లో ఎవరికైనా సిస్టమ్ కాంప్రమైజ్ అయినట్టయితే కనుక you can go to the browser, you can see all your transactions, you can see all your passwords. So it is very easy for anyone to get into your things. Okay, try to keep all your passwords in memory and never write your passwords either in your paper or any desk, and never your password with any others. Especially మనందరి టీచింగ్ కమ్యూనిటీలో ఉన్నాము. సో మై రిక్వెస్ట్ ఈస్, ఈ కాన్సెప్ట్ పిల్లలందరికీ చెప్పాలి, చెప్పి వాళ్ళు కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోమని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళు ఏమైనా కూడా వాడినట్లయితే వాళ్ళ ఇంట్లో కానీ అట్లా కానీ ఉన్నట్టయితే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడమని చెప్పాలి. మనతో పాటు మన పిల్లలు, అదేవిధంగా మన స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నట్టయితే కనుక వీ విల్ బీ సేఫ్. ఓకే, అండ్ దీస్ ఆర్ ది some internet ethics which everyone has to follow. Never use your computer to harm other people. అంటే ఇప్పుడు నా కంప్యూటర్ని నేను వాడకూడదు మిమ్మల్ని ఎవరిని హార్మ్ చేయడానికి. అదేవిధంగా రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ అదర్స్ జస్ట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ ది సేమ్ ఫ్రమ్ దెమ్. మనం ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదేవిధంగా వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. బీ పొలైట్ అండ్ కైండ్ డ్యూరింగ్ యువర్ చాట్ సెషన్స్. ఎస్పెషల్లీ ఈ లాక్డౌన్ పీరియడ్లో మనం అందరూ రకరకాలుగా వాడుతూ ఉన్నాం మన సోషల్ నెట్వర్కింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో. సో ఆ టైంలో ఏదైనా ఒక అన్వాంటెడ్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక నేషనల్ సెక్యూరిటీ కానీ కమ్యూనిటీ మెసేజెస్ వచ్చినా కనుక డోంట్ ఫార్వర్డ్ దోస్ మెసేజెస్ అండ్ డోంట్ సర్క్యులేట్ either within your group or within your family member. అది మీకు పర్ఫెక్ట్గా తెలుసు, ఓకే ఇది కరెక్ట్ అనుకుంటేనే యూ జస్ట్ ఫార్వర్డ్, అదర్వైజ్ అది మీకు తెలియనప్పుడు డోంట్ ఫార్వర్డ్ దోస్ మెసేజెస్, యూ విల్ బీ ఇన్ డీప్ ట్రబుల్. ఓకే, నౌ ఆల్ ది కాన్వెంట్స్ ఆర్ మనం కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నారు ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వెళ్తుందో ఎక్కడి నుంచి ఏంటి అది అంతా కూడా. యూ మే బీ థింకింగ్ లైక్ వాట్సాప్ ఈజ్ end to end security, no one can catch. Yes, people can catch you. It is not that like no one can catch you. As a government, as a legal enforcement agency, I can ask like what is the kind of transaction which you are doing on this particular mobile number. I can get all the data. Okay, as a legal enforcement agency, I have that privilege or that kind of rights. Okay, so these are the internet ethics which you have to follow and ensure that either your children, our children, school children, everyone should follow. Okay, you can download all these things from our information security education awareness portal, or like if you get an opportunity to work with SART, like we can see like how best we can take this forward. Second, these are the things which are happening nowadays: identity theft and identity fraud. I just gave an example before to start my session about what was happened with regard to the KYC. Okay, identity theft, people are trying to while you are using the bank accounts, passwords and all such kind of things. Just a simple example, let me give you a simple example. మనం ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాము, ఆ సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఏం సబ్మిట్ చేస్తామంటే మనము we have to submit either our ID proof as well as address proof. Are we writing something on that ID proof which we are submitting to the person? Okay, అది ఏం జరుగుతుందంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఆ సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు నాకు ఏదైతే ఐడెంటిటీ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తున్నానో ఐ షుడ్ బి ఎన్ష్యూర్ దట్ ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ ఐడెంటిటీ ప్రూఫ్ టు గెట్ ఎ సిమ్ ఫ్రమ్ సో అండ్ సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అని ఆ కిందనే రాయాలి మనం. ఓకే, మీరు ఏదైతే పైన ఒక స్క్రీన్ కింద ఒక స్క్రీన్ వస్తుందో ఆ రెండింటి కిందని మనము ఐఎమ్ సబ్మిటింగ్ దిస్ ఐడి ప్రూఫ్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ గెటింగ్ ఏ సిమ్ కార్డ్. ఆ తెలుగులోనే మనం రాసేయచ్చు, ఈ సిమ్ కార్డ్ తీసుకోవడానికి ఈ ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నాను, వేరే దానికి వాడటానికి లేదు. అలా కానీ జరగలేదు అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ ఏదైతే మీరు ప్రూఫ్ సబ్మిట్ చేస్తారో ఆ ప్రూఫ్ని ఉపయోగించుకొని వేరే వాళ్ళు ఎవరైనా వాడు సిమ్ తీసుకొని హీ మే బి యూజింగ్ ఫర్ మాల్ ప్రాక్టీసెస్ ఆర్ హీ మే బి యూజింగ్ ఫర్ సైబర్ సంథింగ్ ఎల్స్. ఆ విధంగా వాళ్ళు యూజ్ చేసినట్టయితే కనుక మీరేమీ తెలియదు, యు ఆర్ అన్ అన్నోన్ పర్సన్.
ఆన్ యువర్ మీ వైపు నుంచి వేరే వైపు జరుగుతుంది, ఆ జరిగినట్టు మనం పట్టుకుంటారు. ఓకే, ఇన్ రీసెంట్ టైమ్స్ ఆధార్ కార్డ్, వి ఆల్ నో ఆధార్ కార్డ్ ఇస్ సెక్యూర్డ్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్. ఫర్ ది పర్పస్ ఆఫ్ 5 రూపీస్ వాడు ఒక ప్రొవైడర్ 5 రూపాయల కోసం అని చెప్పేసి హీఈస్ క్రియేటెడ్ మోర్ దాన్ 3000 ఆధార్ కార్డ్స్. అది మన స్టేట్లోనే జరిగింది. క్రియేట్ చేసేసి అవన్నీ సిమ్ముల కోసం ఇచ్చేసి, ఆ సిమ్ముల కోసం ఏదైతే కమిషన్ ఇస్తుందో ఈ ఫర్ హిస్ లైవ్లీహుడ్ ఈజ్ యూజింగ్ దట్ బెనిఫిట్. సో ఆ విధంగా ఐడెంటిటీ థెఫ్ట్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఐడెంటిటీ థెఫ్ట్ వన్స్ ఇది జరిగినప్పుడు దే మే బి యూజింగ్ ఫర్ ద ఫ్రాడ్. ఐ విల్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈ ఐడెంటిటీ థెఫ్ట్, ఐడెంటిటీ ఫ్రాడ్ ఎట్లా జరిగిందంటే మనకు తెలుసు కదా, నేను ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడ చాలా మంది సెషన్స్ ఇస్తూ ఉంటాను. ఆ సెషన్లో ఒక ఆయన చెప్పారు. ఆయన వచ్చి ఏం చెప్పారంటే కనుక ఆయన ఐడెంటిటీ కార్డు ఉపయోగించి హోల్ థింగ్ వాజ్ గాట్ క్రియేటెడ్. ఆయన ఒక ఐడెంటిటీ కార్డును ఉపయోగించి ఆయన వెళ్ళి బైక్ని ఒక లోన్లోకి బైక్ని తీసుకున్నారు ఒక షోరూమ్ నుంచి. బైక్ నుంచి మన షోరూమ్ నుంచి తీసుకోవాలంటే ఏం చేయాలండి? ఆ ఫోటో తీసేస్తే మన ఫోటో పెట్టేయచ్చు, ఆ డీటెయిల్స్ అని అట్లానే ఉంటాయి. బై యూజింగ్ దీస్ డీటెయిల్స్ ఈజ్ క్రియేటెడ్ వన్ బ్యాంక్ అకౌంట్ ఆల్సో, ఈ గాట్ ఏ చెక్ బుక్ ఆల్సో. ఆ రెండింటిని ఉపయోగించాడు, పట్టుకొని వెళ్ళాడు, సబ్మిట్ చేశాడు, ఈ గాట్ ది బైక్ అండ్ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. Later, that CISF person got a legal notice from the shop saying like మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, లోన్ తీసుకున్న తర్వాత మీరు ఎంతవరకు లోన్ పే చేయట్లేదు లాస్ట్ 6 months నుంచి అని చెప్పి. దెన్ హీ ఈజ్ సర్ప్రైజ్డ్, నేను బ్యాంక్ నుంచి లోన్ తీసుకోలేదు, నాకు ఎట్లా ఇది జరిగిందని. దెన్ హీ వెంట్ టు ద షాప్కి వెళ్ళినప్పుడు చూస్తున్నట్టయితే కనుక డీటెయిల్స్ అన్ని ఈయనవే ఉంటాయి. ఓకే, అక్కడ జగదీష్ బాబు అని ఉంటుంది, తర్వాత డీటెయిల్స్ అవన్నీ అడ్రస్ ప్రూఫ్ అని ఉంటాయి. కానీ ఫోటో చేంజ్ చేసేసారు, వేరే ఫోటో పెట్టేసి అవన్నీ క్రియేట్ చేస్తారు. అవన్నీ క్రియేట్ చేసిన తర్వాత లీగల్లీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగిందంటే, లక్కీలీ ఆ టైంలో ఆయన హైదరాబాద్లో లేడు, ఆన్ అఫీషియల్ డ్యూటీ విత్ సమ్వేర్ ఎల్స్. సో ఆ విధంగా ఆయన ప్రూవ్ చేసుకొని హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఫ్రాడ్. ఇలాంటివి చాలా జరగచ్చు. నేను ఇంతకుముందు ఒక ట్రైనింగ్ చేశాను మన తెలంగాణ టీచర్స్. అక్కడ వాళ్ళు చెప్పినటువంటిది ప్రూఫ్ ఎట్లా జరిగిందంటే కనుక, అఫ్కోర్స్ ఇక్కడ ఇందులో మేల్ ఫీమేల్ ఉంటారు, బట్ నథింగ్ రాంగ్. ఆయన ఏం చేశారు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, టైమ్స్ అన్ని బాగానే ఉన్నాయి, చాలా రకరకాలైనటువంటి ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ద టైమ్స్ ఆర్ బికమ్ నల్. ఓకే, అది ప్రాబ్లం జరిగి వాళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆమె పేరు మీద వెళ్ళి ఈయన అకౌంట్ క్రియేట్ చేసి ఈ వీడియోస్ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసేసి ఆన్ హెర్ బిహాఫ్ ఈ సర్క్యులేటింగ్ టు ఆల్ ది గ్రూప్స్. జస్ట్ ఇమాజిన్ అది ఎట్లా జరుగుతుందండి. సో అలాంటివి ఈ ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ ఐడెంటిటీ ఫ్రాడ్స్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనం వాడేటటువంటి ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా యూసేజ్ చేసినట్టయితే కనుక వీ కెన్ అవాయిడ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫిషింగ్ అన్నది చాలా రకరకాలుగా జరగచ్చు. బేసికల్గా ఇది ఏంటంటే కనుక టు గెట్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్. ఫిషింగ్ అనేది వీటి కోసం జరుగుతూ ఉంటుంది. ఫిషింగ్ మీకు మొబైల్ ద్వారా జరగచ్చు, ఈమెయిల్ ద్వారా జరగచ్చు, ఏ విధంగా కూడా జరగచ్చు. ఐ జస్ట్ షో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. Okay, I'm not going to go into the technicality, but this is what it is happens. మనందరం ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ కదా, ఆ ట్యాక్స్ పేర్ అయినప్పుడు మీకు ఎప్పుడైనా ఇలాంటి మెసేజెస్ వచ్చాయండి? ఇలాంటి మెసేజెస్ వచ్చాయా, చూసారా ఎప్పుడైనా ఎవరైనా? ఓకే, మీ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ యువర్ రిటర్న్స్. సో ఆ రిటర్న్స్ మీకు మేము ఇవ్వాలి కాబట్టి మీకు ఈ మెయిల్ పంపిస్తున్నాము. ఈ మెయిల్లో మీ డీటెయిల్స్ కానీ సబ్మిట్ చేసినట్టయితే యూ విల్ గెట్ యువర్ రిటర్న్స్. ఈ ఈమెయిల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా? ఈ ఈమెయిల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ ఉంది, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, అండ్ హీ ఈస్ యూజింగ్ వెరీ ప్రాపర్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. బట్ వాట్ హీ ఈస్ డూయింగ్ టు సబ్మిట్ ఎ రిక్వెస్ట్, క్లిక్ హియర్. ఆయన ఇక్కడ క్లిక్ చేయమంటున్నాడు. ఈ కర్సర్ని మీరు మెల్లగా అక్కడ తీసుకొని వెళ్ళారనుకోండి, ఈ కర్సర్ని, ఇట్ విల్ బికమ్ ఎ హ్యాండ్ సింబల్. హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అవుతుంది. హ్యాండ్ సింబల్ కింద మీరు చేంజ్ అయినప్పుడు చూసినట్టయితే అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ లింక్ ఎక్కడికి వెళ్తుంది అన్నది మీరు క్లియర్గా చూడవచ్చు. ఇదే కాదు, మీకున్న ఏ ఈమెయిల్ ఐడిలో కూడా చూసినట్టయితే కనుక అక్కడ ఒకరి దగ్గర నుంచి వస్తుంది, అది వేరే ఈమెయిల్కి వెళ్తుంది. దాన్నే మనం ఫిషింగ్ అంటాం. ఎలా మీరు చెక్ చేసుకోవాలంటే కనుక ఆ కర్సర్ని మెల్లిగా తీసుకురండి, ఇట్ విల్ బికమ్ ఎ హ్యాండ్ సింబల్. ఈ హ్యాండ్ సింబల్ పెట్టిన తర్వాత అయితే మీకు కింద కానీ పైన కానీ ఎక్కడో దగ్గర చూపిస్తుంది అది ఎక్కడికి వెళ్తుందని. ఇన్ దిస్ కేస్ దిస్ మెయిల్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అక్కడ కానీ మీరు క్లిక్ చేసినట్టయితే వేర్ ఇట్ ఈస్ టేకింగ్, మిస్సింగ్ యువర్ ఐటీ, ప్లగిన్స్, కంటెంట్, సమ్ వేర్ ఇట్ ఈస్ టేకింగ్.
We don't know, but this email ID has come from the income tax department. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా ఒక ఈమెయిల్ని వచ్చింది అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఫార్వర్డ్ చేయకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ యూ హ్యావ్ టు చెక్. వై డి వి గెట్ దట్ ఈమెయిల్ ఐడి, హౌ ఐఎమ్ కనెక్టెడ్ విత్ దట్ థింగ్, అవి మీరు జస్ట్ మీ అంతకు మీరు చూసుకొని నెక్స్ట్కి వెళ్ళినట్టయితే బాగుంటుంది. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ క్లిక్ చేయమంటున్నాడు. ఆ విధంగా మీరు చూసినట్టయితే కనుక ఇట్లాంటి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా చూడండి అంత ప్రాపర్గా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫిషింగ్ వెబ్సైట్స్. ఓకే, ఆ విధంగా మీరు చూసినట్టు బ్యాంక్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు కేవీబీ అయితే ఐఎన్జీ అయితే ఇట్లా చేయండి, ఎస్బీఐ మ్యాజిస్ట్రేట్ అయితే ఇట్లా చేయండి. ఎవరైనా ఇట్లా అడుగుతారండి, ఐఎన్జీ వైసా కస్టమర్స్ అయితే ఇట్లా చేయండి, ఎస్బీఐ మ్యాజిస్ట్రేట్ అయితే ఇట్లా క్లిక్ చేయండి అని. నో వన్ విల్ ఆస్క్, బట్ హియర్ యూ కెన్ సీ క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక దిస్ ఈస్ ఆల్సో ప్రాపర్ వెబ్సైట్. కానీ సి వాట్ ఆర్ ద థింగ్స్ ఈజ్ ఆస్కింగ్, కార్డ్ హోల్డర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, సిటీ, అండ్ యునో here the actual thing starts, bank name, card number, expiry dates. ఇవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందా? ఈజ్ ఇట్ నీడ్ టు సబ్మిట్ ఆల్ దీస్ డీటెయిల్స్? ఓకే, జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ డూ ఇట్. బట్ స్టిల్ పీపుల్ ఆర్ సబ్మిటింగ్ ద డీటెయిల్స్, బట్ స్టిల్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెన్ రీసెంట్లీ ఆల్సో. ఓకే, అండ్ చెక్ వెదర్ అది ఫిషింగ్ వెబ్సైటా, ఫేక్ వెబ్సైటా, అఫీషియల్ వెబ్సైటా అని. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ మీకు ఇలాంటి ఐపీ అడ్రస్ కానీ ఉన్నట్టయితే డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ఫేక్ వెబ్సైట్. And if there is anything like https income tax gov.in, okay, ఇట్లాంటిది ఏదైనా మీకు ఉన్నట్టయితే కనుక అది కరెక్ట్. ఇది కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్సీఆర్టీ ఉంది, ఎస్సీఆర్టీలో ఒక అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నారు 10 మంది. ఇఫ్ ఆల్ 10 members are there in one network, they may get this kind of IP addresses. That is fine. But outside మీరు పబ్లిక్లో మీరు ఉన్నప్పుడు ఎక్కడైనా ఇట్లాంటి ఐపీ అడ్రస్ కానీ అడిగితే that is definitely a fake website. Never ever entertain that kind of website. Please check whether HTTP is there or HTTPS is there or not, and website full name is there or not. Okay, so this is the one message which I got. Okay, నాకు వచ్చింది మెసేజ్ నిన్న, మీకు ఇంత డబ్బులు ఉన్నాయి మీరు తీసుకోండి, క్లిక్ చేయండి అని చెప్పేసి. ఓకే, ఇట్లాంటి షార్ట్ కోడ్స్ కూడా వస్తున్నాయి, బిట్లీ అంటాను వీటిని. ఈ బిట్లీ కోడ్స్ మీరు క్లిక్ చేసినట్టయితే కనుక వీ డోంట్ నో అది నా సిస్టమ్ కాంప్రమైజ్ చేస్తుందా, మాల్వేర్ ఉందా, ఫిషింగ్ అవుతుందా, ఏమవుతుందా. బట్ ఒకటి మాత్రం నాకు తెలుసు కదా, ఐ హ్యావ్ నెవర్, చూడండి ఇక్కడ ఎంత బ్లండర్ ఉందో. దిస్ ఈజ్ యాక్చువల్లీ 69,085 lakhs. బట్ ఇక్కడ సారీ 69,85,000. ఇక్కడ కామా వాడాడు, ఇక్కడ కామా వాడలేదు. This itself shows. And ఇక్కడ మీరు స్పెల్లింగ్ అని చూసినట్టయితే YOU, ఎనీ బ్యాంక్ విల్ రైట్ లైక్ దిస్. సో ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్, గ్రామటికల్ ఎర్రర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఫిషింగ్. అండ్ ఇట్లాంటివి ఏమి వచ్చినా అంటే మీరు ఎక్కడైనా సబ్మిట్ చేసి, మీరు ఎక్కడైనా లోన్ కోసం అప్లై చేసి ఇట్లాంటివి వస్తే ఓకే. అదర్వైజ్ ఇమ్మీడియట్గా ఇట్లాంటి మెసేజ్ అని మీ బాక్స్లో ఉంచడం కూడా డేంజర్. ఇట్ విల్ ట్రిగ్గర్ బై ఇట్ ఓన్, ఇట్ విల్ ట్రిగ్గర్స్ బై ఇట్స్ ఓన్. అది మీకు తెలియకుండా ఏదో టైంలో ట్రిగ్గర్ అయిపోయి మన సిస్టంలో ఉన్నటువంటి డేటా అంతటి కూడా తీసుకెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మీకు ఏవైతే మెసేజెస్ వస్తాయో అన్నోన్ పర్సన్స్ నుంచి ఇమ్మీడియట్లీ రిమూవ్ దోస్ మెసేజెస్. ఇట్ అప్లైస్ సేమ్ థింగ్ టు ఈమెయిల్ ఆల్సో. మీకు జంక్ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ రిమూవ్ చేసేయాలి ఏ రోజు కాదు, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ యూ హ్యావ్ టు రిమూవ్ ద కంప్లీట్ స్పామ్. అదర్వైజ్ దెర్ ఆర్ ఛాన్సెస్ దాట్ ఇట్ కెన్ ట్రిగ్గర్ బై ఇట్స్ ఓన్ అండ్ ఇట్ పెర్ఫార్మ్స్ ఇట్స్ మెలోషియస్ యాక్టివిటీ. ఇట్లాంటి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఇట్లాంటి మెసేజ్ క్లిక్ చేయొద్దు అండ్ డోంట్ కీప్ ఇట్ ఇన్ యువర్ థింగ్ ఆల్సో. చూడండి ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే, ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్ amazonprime.com? Amazon is anything wrong? They also will keep సేల్ పెడుతుంటాడు, సమ్మర్ సేల్, ఇవన్నీ కూడా సమ్మర్ సేల్, లైవ్, క్రెడిట్ కార్డ్ అన్నీ, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు కానీ చూసినట్టయితే ఈమెయిల్ ఎక్కడికి వెళ్తుందో చూడండి, amazon-o-sale.tech. మీకు కూడా చాలా మందికి మెసేజ్లు వస్తుంటాయి, ఒక లాటరీ విన్ అయ్యారని, లేదనుకుంటే ఒక షూస్ ఫ్రీ అని, ఓకే సంథింగ్ అట్లా టికెట్స్ ఫ్రీ అని చాలా మెసేజెస్ వస్తుంటాయి. సో డోంట్ నెవర్ ఎవర్ బిఫోర్ అట్లాంటి మీరు రియలైజ్ అవ్వద్దు, ఇప్పుడు కూడా మీరు దాన్ని ఓకే చేయొద్దు. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే కనుక మనకు వాటర్ కూడా ఫ్రీగా లేదు, అట్ ది సేమ్ టైం న్యాచురల్గా వచ్చేటటువంటి ఎయిర్ కూడా మనకు ఫ్రీగా లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇట్లాంటి జరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ
మీకు తెలుసు ఆ మొబైల్ ఫోన్ కాస్ట్ 40,000 రూపాయలు. 40,000 రూపాయలు అయింది 4,000కి ఎవరైనా ఇస్తారండి? నో వే. సో దట్ ఈస్ ఎ మినిమల్ థింగ్. ఇవి తెలియని వాళ్ళు చాలా మంది ఇలా చాలా చాలా ఫ్రాడ్స్‌లోకి వెళ్తూ ఉంటారు. సో అందువల్ల ప్లీజ్ బీ కేర్‌ఫుల్. ఆ పైన ఉన్నటువంటి యూఆర్ఎల్‌ని చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇది ఎక్కడ నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుందో చెక్ చేయండి. ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ ఎంటరింగ్ యువర్ పేమెంట్ డీటెయిల్స్, ఆ పైన హెచ్‌టిటిపిఎస్ ఉందా లేదా, లాక్ సింబల్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే యూ విల్ బీ సేఫ్. మనకి లాసెస్ ఏం జరగకుండా ఉంటాయి. ఓకే, ఇదే నేను మీకు మాట్లాడుతుంది. ఈ పేమెంట్ డీటెయిల్స్ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చే ముందు ప్లీజ్ చెక్ హెచ్‌టిటిపిఎస్ ఉందా లేదా, అదేవిధంగా ప్యాడ్లాక్ ఉందా లేదా. వన్స్ ఇన్ ఏ వైల్ ఈ సెక్యూరిటీ కూడా ఏదైతే మనకి సర్టిఫికేట్ ఉంటుందో సెక్యూరిటీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే కనుక, అంటే నేను చెప్పట్లేదు మన ఎస్సీఆర్టీ సైట్ అది అది ఇది జెన్యూన్ వెబ్సైటా సెక్యూర్డ్ వెబ్సైటా అని చూసినట్టయితే కనుక, దాన్ని మీరు చూసినట్టయితే కనుక హెచ్‌టిటిపిఎస్ అక్కడ ఉండదు. హెచ్‌టిటిపిఎస్ ఉంది. నేను చెక్ చేసినప్పుడు దానికి హెచ్‌టిటిపిఎస్ ఉంది. సో ఆ హెచ్‌టిటిపిఎస్ ఉన్నప్పుడు అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, ఐ కెన్ గో అండ్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సింప్లీ. దానికి హెచ్‌టిటిపిఎస్ ఉందనుకోండి, ఎస్ దెర్ ఆర్ ఛాన్సెస్. సో దానికి హెచ్‌టిటిపిఎస్ ఉందా లేదా అన్నది చూడండి. ఎన్ష్యూర్ దట్ ఆల్ యువర్ వెబ్సైట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి విత్ హెచ్‌టిటిపిఎస్. హెచ్‌టిటిపిఎస్ ఎప్పుడు ఇస్తారు మీకు సర్టిఫికేట్? దాన్ని అంతా ఆడిటింగ్ చేసి పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే హెచ్‌టిటిపిఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో దట్ యూ కెన్ లాంచ్ యువర్ సర్టిఫికేట్, యూ కెన్ deploy your website somewhere, so that it will be in a safe environment. Okay, ఇది ఇప్పుడు COVID-19లో జరుగుతున్నది. మీరు చూసినట్టయితే కనుక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ వచ్చింది. అది ఈమెయిల్ కూడా వరల్డ్ బ్యాంక్ వాడి దగ్గర నుంచి వచ్చింది, WHO హెల్త్ అఫీషియల్ నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇది కానీ మీరు క్లిక్ చేసినట్టయితే ఇట్ ఈస్ అ స్పామ్ మెయిల్. ఇట్ ఈస్ అ స్పామ్ మెయిల్. వాడు ఏం చెప్తున్నాడు, యూ జస్ట్ డౌన్లోడ్ దిస్ అప్లికేషన్ అండ్ యూ విల్ బి గెట్టింగ్ ది ఆల్ కోవిడ్ అప్డేట్స్. ఇట్లా వస్తూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా ఎస్ఎంఎస్ ఫిషింగ్ అండ్ విషింగ్ చెప్పాను కదా మీకు, నేను ఎస్ఎంఎస్ ఫిషింగ్ ఇట్లా జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూపించా. ఇది మీరు కానీ క్లిక్ చేసినట్టయితే ఇట్ లుక్స్ లైక్ యాపిల్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. సో ఇది కానీ మీరు చూసినట్టయితే కనుక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ PC నుంచి వచ్చిందని చెప్తున్నాడు. బట్ ఇట్ ఈస్ అ కరోనా వైరస్ సేఫ్టీ. ఓకే, మనందరం టెంట్ అవుతాం కరోనా వైరస్ కదా, వి విల్ కమ్ టు నో వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది. సో ఇలాంటివి కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి చేసేటప్పుడు. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎంఎస్ ఫిషింగ్ అని అయితే అట్లా అంటాము. విషింగ్, విషింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ స్టార్టెడ్ అని ముందే చెప్పా, దట్ ఫ్రాడ్స్టర్ కాల్ దట్ పర్సన్ టు గెట్ హిస్ డీటెయిల్స్. ఓకే, మనం టెలిఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది విషింగ్ ఫ్రాడ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు మనకు చేసేవారు, ఇప్పుడే మనం చేస్తున్నాం. ఏమని వేరియస్ టోల్ ఫ్రీ నెంబర్స్ తీసుకుంటున్నాం. అంటే మన ప్రోడక్ట్ వాడేటప్పుడు ప్రోడక్ట్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని ఆ కస్టమర్ కేర్కి మీరు ఫోన్ చేయాలంటే కనుక ఆ నెంబర్కి మనమే చేస్తుంటాం. కస్టమర్ కేర్ ప్రాపర్ అవునా కాదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, విషింగ్ వాళ్ళైనా చేయొచ్చు, మనమైనా చేయొచ్చు. విషింగ్ అంటే మనం మాట్లాడటము, టెక్నాలజీ వాడటం ద్వారా జరిగేటటువంటిది విషింగ్ అటాక్ అంటాం. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మనకి డిసెంబర్ 2019లో మీ కార్డులన్నీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, మీకు కొత్త కార్డులు పంపిస్తాము, సెక్యూర్డ్ కార్డులు పంపిస్తాము, సో మీరు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయండి, మీకు ఓటీపీ వస్తుంది షేర్ చేసుకోండి, అట్లా చేసినట్టయితే మీకు కార్డ్ చేస్తాము. సో అలాంటివన్నీ కూడా విషింగ్ కాల్స్ ద్వారా జరుగుతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ విషింగ్ ఫ్రాడ్స్. ఓకే, మనం ఏం చేయాలి, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ ఫిషింగ్కి సంబంధించి, స్మిషింగ్కి సంబంధించి, అదేవిధంగా విషింగ్కి సంబంధించి. ఆ యూఆర్ఎల్ చెక్ చేయండి. అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి కనుక థింక్ బిఫోర్ ట్వైస్ ఆర్ మీ డీటెయిల్స్ ఇచ్చినప్పటికీ. ఓకే, అది సెక్యూర్ కనెక్షన్ అయిందా, అది ఉందా లేదా, ఇందాక నేను చూపించినట్టు HTTPS లాక్ సింబల్ ఉన్నాయా లేదా చూసుకోండి. అది ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక అటాచ్మెంట్ డౌన్లోడ్ చేసినప్పుడు అది నాకు కరెక్ట్ తెలిసిన పర్సన్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేయండి. అదర్వైజ్ కంప్లీట్లీ ఇగ్నోర్. దట్ ఈస్ అ బ్లైండ్ స్టేట్మెంట్ విచ్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో. ఇఫ్ ఎనీ మెయిల్ కేమ్స్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్స్, కంప్లీట్లీ ఇగ్నోర్. ఓకే, ఏమైనా మీరు వర్డ్స్ ఏమైనా ఇల్లీగల్ అంటే అట్లాంటి కొద్దిగా హార్ష్ వర్డ్స్ వాడినా కనుక ప్లీజ్ బేర్ విత్ మీ, ఎందుకంటే దానికి అట్లా ఉంటాయి. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీవన్. ఓకే, ఈమెయిల్ ఐడి కానీ మీరు చూసుకొని చేసినట్టయితే ఎంటర్ గివ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ చెక్ చేసుకోండి. యాంటీవైరస్, యాంటీ స్పైవేర్, మనకి సిస్టమ్ ఫైర్ వాల్ ఉండేటట్టు చూసుకోండి. అది హార్డ్వేర్ కాదు, సాఫ్ట్వేర్, ఈ జస్ట్ ఎనేబుల్ ఇట్. దానికి సంబంధించి మీరు మా వెబ్సైట్లో చూడండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సంబంధించి. సో ఇట్లాంటివి కానీ మీరు తీసుకున్నట్టయితే కనుక, జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక వీ కెన్ సేఫ్ గార్డ్ అవర్ సెల్ఫ్. ఓకే,
ఇది ఒక వెబ్సైట్ లింక్ మీకు నేను ఇస్తున్నాను. అంటే వెబ్సైట్ జెన్యూనా ఫేక్ వెబ్సైట్ మీరు చూసినట్టయితే కనుక ఐఏసిఐఏ ఎన్ఐటి సురత్కల్ ఏసీ.in క్యాచ్ ఫిష్ డెమో /client.html ఈ దీన్ని మీకు చెక్ చేసి ఓకే ఒక స్క్రీన్ లాగా ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ .in అది కరెక్టా కాదా, లేదంటే SCRT తెలంగాణ gov.in అది కరెక్టా కాదా అది మీరు చెక్ చేయాలంటే కనుక యూ జస్ట్ చెక్ విత్ దిస్ ఈమెయిల్ ఐడి. ఓకే ప్రతిసారి అలాగే చేయొచ్చు, ఎందుకంటే ఇది మా ప్రాజెక్ట్ ద్వారా మనం చేసినటువంటిది. మీరు చెక్ చేసినట్టయితే ఈ విధంగా టైప్ చేయండి, ఈ విధమైనటువంటి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో మీరు ఆ URL ఎంటర్ చేయండి, అప్పుడు సబ్మిట్ చేయండి. దెన్ యూ విల్ కమ్ టు నో అది ఫిషింగ్ వెబ్సైటా ప్రాపర్ వెబ్సైటా. ఓకే ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. I'll just keep this slide for a few more seconds. ISNIT.NITKAC.in. If someone wanted to note it down, please note it down. You can check. ఇదే కాదు, ఇప్పుడు వేరియస్ ఇందాక మీకు చూపించానండి బిట్లీవి. ఓకే షార్ట్ కోడ్తో ఉన్నటువంటివి ఇందాక చూపించాను కదా, దిస్ URLs మీరు చెక్ చేసుకోవచ్చు అది కరెక్టా కాదా. అది కరెక్ట్ కాకపోతే అది మీకు ఫ్రాడ్ అని చూపిస్తుంది. దెన్ డోంట్ ఎంటర్ టైప్. ఓకే ఆ విధంగా మనం చెక్ చేసుకొని దీన్ని చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఈమెయిల్ కూడా వాడుతుంటాం కదా, ఆ ఈమెయిల్ బ్రీచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి ఇది. బట్ ఆ ఈమెయిల్ ఇవ్వడానికి ముందు, అంటే మీ ఒరిజినల్ ఈమెయిల్ ఇవ్వడానికి ముందు హ్యావ్ ఐ బీన్ పౌండ్ ఆర్ నాట్ ఓకే ఇది వెబ్సైట్ తనకి పేరు. అక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినట్టయితే కనుక ఫోన్ అయిందా లేదా, అంటే కాంప్రమైజ్ అయిందా లేదా అన్నది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే యూ విల్ కమ్ టు నో. ఓకే ఎస్ నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను, నా ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక ఇట్ వాజ్ ఫౌండ్ అంటే 3 బీచెస్. 3 అంటే ముగ్గురు నా ఈమెయిల్ ఐడిని వాడున్నారు. నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని ముగ్గురు ఆల్రెడీ స్క్రాప్ చేసి ఉన్నారు, అంటే ముగ్గురికి నా పాస్వర్డ్ తెలిసింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఐ హావ్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. ఇలా తెలిసిన వెంటనే మీరు వెంటనే మీ పాస్వర్డ్ మార్చేసేయాలి అండ్ గివ్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్. ఓకే ఆ ఈమెయిల్ ఐడి బ్రీచ్ అయిందని మీరు తెలిసినట్టయితే please change your password and keep a strong password immediately. Okay, so these are the 2 websites which I thought like I have to share it with you. Chestunna Ramanjane sir, can you tell me like should I continue or like what I have to do? Yes sir, మీరు అంటే తొందరగా బ్రీఫ్ చేయండి. ఓకే సార్. ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ. ఎస్ ఈ సోషల్ నెట్వర్కింగ్ కోసం నేను ఎందుకు వాడుతున్నానంటే ఈరోజు అందరూ కూడా చాలా రకరకాల సోషల్ నెట్వర్కింగ్ వాడుతూ ఉన్నారు. వేరియస్ టూల్స్, వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అట్లాంటివన్నీ కూడా వాడండి. దేర్ ఇస్ నో ఇష్యూ. అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ అవి చాలా రకరకాలుగా వాడుతుంటాము. కానీ లిమిట్ యువర్ సెల్ఫ్. ఎంతవరకు వాడాలి, ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మనం పెట్టాలి అన్నది చూసుకొని దాంట్లో పోస్ట్ చేసినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు కదా శారీ ఛాలెంజ్, చైల్డ్హుడ్ ఛాలెంజ్, చైల్డ్హుడ్ ఫోటోస్ ఛాలెంజ్, అవి ఇవి. ఓకే ఇట్లా చాలా జరిగాయి వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడానికి ఛాలెంజెస్ అవన్నీ కూడా. సో అవన్నీ జరిగినప్పుడు ఏమవుతున్నాయంటే ఎవరైతే వాటిని చూస్తారో there are chances that they can misuse it. Okay, there is one application deep nude. ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ ఉమెన్స్ పెట్టున్నారో, అక్కడ గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరెవరైతే అట్లాంటివన్నీ స్టేటస్లో పెట్టున్నారో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేయలేరు, బట్ ఇన్ సమ్ అదర్ వే ఐ కెన్ డౌన్లోడ్. ఇఫ్ ఫ్రాడ్స్టర్స్కి దే హ్యావ్ నాట్ మెనీ టూల్స్, దే కెన్ డౌన్లోడ్ దట్ కైండ్ ఆఫ్ స్టేటసెస్. అండ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒక వెబ్ అప్లికేషన్, దాని ద్వారా చూసినట్టయితే కనుక అది కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేస్తుంది. ఇట్ షోస్ వెరీ ఆ విధంగా అగ్లీగా చూపిస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ సోషల్ నెట్వర్క్ వాడేటప్పుడు ఫేస్బుక్లో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను, స్కూల్కి వచ్చాను, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను అలాంటివన్నీ పోస్ట్ చేయొద్దు దయచేసి. మీరు కానీ మన పిల్లలు కానీ లేదా స్కూల్లో ఉన్న పిల్లలు కానీ. అదర్వైజ్ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఈ ఫ్రాడ్స్ అనేది జరగడానికి. అట్లా చాలా కేసెస్ ఉన్నాయి, ఇప్పుడు మన టైం లేదు దాన్ని మాట్లాడడానికి. సో వాడండి, లిమిట్. అనదర్ థింగ్, మీరు ఏదైనా ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటే కనుక యూజ్ గ్రూప్ ఫొటోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి సర్వసాధారణంగా. డోంట్ కీప్ సింగిల్ ఫొటోస్. మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ డోంట్ పోస్ట్ సింగిల్ ఫొటోస్ అండ్ కీప్ low resolution pictures. Okay, immediately they can't do anything.
ఓకే, సో ఆ విధంగా కానీ మీరు చేసినట్టయితే కనుక యూ కెన్ సేవ్ గాడ్ సమ్ ఆఫ్ ద థింగ్స్. You can just see this is a social fraud and a matrimonial fraud జరిగి ఇది ఎక్కడో జరగలేదు, సో కాల్డ్ బెంగళూరు సిటీలో. అండ్ షీ హెర్సెల్ఫ్ దిస్ ఇస్ నాట్ సో లాంగ్, జనవరి 6th నుంచి జనవరి 17th, జనవరి 27th మధ్యలో దట్ లేడీ లాస్ట్ మోర్ దాన్ 75 lakhs, sorry 71 lakhs. Okay, she is a widow, of course like she is a widow, but she is very young. Okay, ఆ యంగ్ లేడీ అయ్యుండి ఇది చూడండి ఎక్కడెక్కడ ఉంది కదా, ద ఉమెన్ గాట్ ఇన్ టచ్ విత్ హిమ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2019. ఇది ఓల్డ్ కేసు అయితే కాదు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. 2019లో జరిగింది అండ్ జనవరిలో షీ రియలైజ్ లైక్ షీ లాస్ట్ 72 lakhs. ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది మీరు పక్కన పెడితే కనుక సైబర్ ఫ్రాడ్ ఇది. ద ఫ్రాడ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాడ్ ఈస్ 71 lakhs. యూ జస్ట్ ఇమాజిన్ హౌ షీ గాట్ దట్ మనీ. ఆమె నౌ షీ ఈస్ ఇన్ డీప్ ట్రబుల్. ఇక్కడ ఇదంతా జరిగింది కూడా నాట్ విత్ ఇన్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ది సైబర్ ఫ్రాడ్స్ అకర్స్ అవుట్ సైడ్ ఇండియా. So our cyber crime department people also, it is very difficult to catch the criminals because they are from outside India. Okay, so please be careful and we should appreciate these two girls. వీళ్ళిద్దరు ఇంజనీరింగ్ గర్ల్స్. వీడు ఒక సైబర్ ఫ్రాడస్టర్. he cheated more than 200 girls చేసి లైక్ ద స్క్రామ్ వాజ్ వెరీ హై. ఓకే, మీరు మన స్కూల్లో ఉంటాము, ఆ పిల్లాడు ఏం చేశాడు, స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కొన్ని ఫొటోస్ తీసుకొని 10th బాగున్నప్పుడు ఫొటోస్ అన్ని తీసుకున్నాడు. ఆ ఫొటోస్ తీసిన తర్వాత ఆ అమ్మాయి తనక ఫేస్ మార్ఫింగ్ చేసే ఫేస్ తీసేసాడు. ఆ ఫేస్ తీసుకొని వేరే 100 ఫొటోస్కి అటాచ్ చేశాడు. సో విధంగా హీ స్టార్టెడ్ సర్క్యులేటింగ్. బట్ ఫైనల్లీ హీ కాట్. ఇట్ ఈస్ నాట్ దట్ లైక్ పీపుల్ కెన్ ఎస్కేప్, నో, వాళ్ళు పట్టుకోగలుగుతాము, వాళ్ళని జైల్లో పెట్టగలుగుతాం. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ఎ స్మాల్ చైల్డ్, ఈజ్ ఎ 9th class స్టూడెంట్. ఓకే, సో వీడిగా మీరు చూసినట్టయితే కనుక ఇవన్నీ మనకి ఇక్కడ జరిగిన కేసెస్ అండి యాక్చువల్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్. ఇట్ ఈస్ వెంట్ అప్ టు సూసైడ్, అట్లా కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ జస్ట్ సీ దిస్ ఎగ్జాంపుల్, ఏదైనా మనకి రూరల్ ఏరియానా అర్బన్ ఏరియానా అని జరగడానికి ఉండదు. దిస్ గర్ల్ వెంట్ ఫర్ ఎ రీఛార్జ్. వాడి దగ్గర రీఛార్జ్ చేసేదానికి డబ్బులు, ఆమె దగ్గర 500 రూపాయలు ఉంది, డబ్బులు అయితే 50 రూపీస్ రీఛార్జ్ కావాలి, చేంజ్ లేదంటాం వల్ల ఆయన ఏమన్నాడు, ఈ సెడ్ లైక్ ఐ విల్, నేను మీ మొబైల్కి రీఛార్జ్ చేస్తాను, సో దట్ యూ కెన్ పే మీ లేటర్ అన్నాడు. సో ఆమె తనక మొబైల్ నెంబరు దిస్ షాప్ కీపర్ గాట్. సో స్లోలీ దే బికమ్ గుడ్ ఫ్రెండ్స్. వన్ డే హీ ప్రపోజ్డ్, వన్ డే దే ఆర్ ఇన్ Cloud9, వన్ డే దే వెంట్ సమ్వేర్ ఎల్స్. బట్ ఫైనల్లీ the girl was nabbed and she was in deep depression. She don't know how to come out. This is one example which I am giving. అన్ని క్రైమ్స్ ఈ విధంగా జరగాలని లేదు, బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఎస్పెషల్లీ unfortunate thing is most of the cyber crimes, most of the age group of these girls are between 12 to 16 years or 17 years age group. సో మీరందరూ టీచర్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళకి వాళ్ళకి చెప్పండి ఇట్లాంటివి ఏం జరిగినా కానీ మీరు చేయొద్దు అని చెప్పేసి, సో దట్ వీ కెన్ రిస్ట్రిక్ట్ yourself. Okay, so these are the some tips. Instant messaging లో మీరు చూసినట్టయితే కనుక ఓకే, యూజ్ మీరు ఈ గ్రూపుల్లో ఉన్నప్పుడు యూజ్ డిఫరెంట్ నేమ్ అండ్ నెవర్ ఓపెన్ ఆర్ క్లిక్ ఎనీ లింక్. మీకు వాట్సాప్లో వచ్చినా ఎక్కడ వచ్చినా కనుక లింక్స్ని మీరు క్లిక్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు దయచేసి. అండ్ లీవ్ ద చాట్ రూమ్ ఆర్ బ్లాక్ ద పర్సన్ ఇఫ్ యూ someone comes into it. Never believe or accept them. Okay, and never do video calls or chat with strangers. ఓకే, ఇవన్నీ కానీ అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ అవన్నీ మీరు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే కనుక మనము, మన పిల్లలు, అదేవిధంగా మన సొసైటీ అంతా కూడా సేఫ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లైక్ దట్ దెర్ ఆర్ సో మెనీ. ఎక్కువ మంది వాట్సాప్ వాడుతుంటారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు హైలైట్ యూ గాట్ ఎ మెసేజ్. మీరు చూసినట్టయితే ఒక దిస్ ఇస్ కేమ్ ఫ్రమ్ ఎ గర్ల్, బట్ యాక్చువల్ ఈ గర్ల్ నుంచి మెసేజ్ కాదు. సో సమ్ పర్సన్ ఫార్వర్డెడ్ ఎ మెసేజ్ సేయింగ్ లైక్ యూ విల్ గెట్ యువర్ మొబైల్, ఈ ప్రైస్లో మీకు వస్తుందని. అది కానీ మీరు క్లిక్ చేసినట్టయితే కనుక యూ జస్ట్ ఇమాజిన్ ఇట్ వెంట్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ఇట్ ఇస్ http amazonmobileflashsale.com. ఇఫ్ ఇట్ ఈస్ అమెజాన్ కానీ మీకు అయితే ఈ వెబ్సైట్ మీరు చూసినట్టయితే కనుక ఈజ్ ఇట్ అమెజాన్ వెబ్సైట్? ఎస్పెషల్లీ నో. ఫస్ట్ థింగ్, https is not there and Amazon doesn't have anything, either amazon.in or amazon.com and / this mobile thing అంతా వస్తుంది. కానీ ఇది ఈ విధంగా చేసి, సో దే ట్రైంగ్ టు చీట్.
అదేవిధంగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి వాట్సాప్లు ఎస్పెషల్లీ కోవిడ్-19లో వచ్చినటువంటి మెసేజెస్, రిలీజియస్ మెసేజెస్ కానీ, కోవిడ్-19 సంబంధించిన మెసేజ్లు ఏవి కూడా ఫార్వర్డ్ చేయొద్దు. ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ ద సోషల్ మీడియా. సో ఇవన్నీ కూడా కొన్ని బిహేవియరల్ టిప్స్. అండ్ మీరు చూసినట్టయితే కనుక ఇన్ వన్ ఓవర్ నైట్ దే హ్యావ్ క్రియేటెడ్ 8,000 ఫేక్ యూపీఐ ఐడీస్. మీరు చూసినట్టయితే కనుక ఇది కరెక్ట్ పిఎం కేర్స్ @SBI, ఇది కరెక్ట్ ఈమెయిల్ ఐడి. ఓకే, మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి. కానీ చూడండి ఎన్ని ఫేక్ యూపీఐ ఐడీస్ క్రియేట్ అయినాయో. మోర్ దాన్ 8,000 ఫేక్ యూపీఐ ఐడీస్ గాట్ క్రియేటెడ్. లక్కీలీ 8,000 కూడా ఎన్పిసిఐ బ్లాక్ చేసింది. ఓకే, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే కనుక చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ నెవర్ షేర్ యువర్ యూపీఐ పిన్. మీరు డబ్బులు రిసీవ్ చేసుకునే సందర్భంలో పిన్ ఇవ్వక్కర్లేదు. మీరు ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మాత్రమే పిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ నెవర్ క్లిక్ లింక్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఆర్ ఫ్రమ్ ఫ్రాడ్స్టర్ టెక్స్ట్ మెసేజెస్. ఇట్లాంటివి ఏవి చేయొద్దు. మీరు ఏవైనా మొబైల్ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్లీజ్ డౌన్లోడ్ ఏదర్ ఫ్రమ్ ది గూగుల్ ప్లే ఆర్ యాపిల్ ప్లే స్టోర్. అది ప్రొటెక్టెడ్ వే. అదర్వైజ్ ఇంకో స్టెప్ ఏమవుతుందంటే మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇన్ అ ప్రొటెక్టెడ్ మేనర్, సో దట్ మీకు ఇట్లాంటివి జరగదు. అండ్ సిన్సియర్ రిక్వెస్ట్, నెవర్ షేర్ యువర్ యూపీఐ పిన్ విత్ ఎనీ వన్. ఓకే, ఇలా చెప్పుకుంటే వెళ్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు టిప్స్. ఓకే, ఇవన్నీ నుంచి విల్ జస్ట్ స్కిప్, విల్ గెట్ ఎ టైం. ఓకే, మీరు పబ్లిక్ వైఫై కోసము మాట్లాడమన్నారు. సో ఈ జస్ట్ సి, ఇందాక చెప్పినట్టు పబ్లిక్ వైఫై, ఓపెన్ వైఫై ఎవరు కూడా వాడద్దు దయచేసి. సో దీన్ని ఇలా పెట్టండి. సెకండ్ థింగ్, సార్ కూడా సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనము లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము. చాలా మంది వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ వాడుతూ ఉన్నాము, ఏదర్ జూమ్, అట్లా మన పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి అవన్నీ కూడా వాడుతూ ఉన్నాము. వీటన్నిటికి సంబంధించి మీరు infosec-awareness.in వెబ్సైట్ చూడండి. ఆ వెబ్సైట్లో చూసినట్టయితే కనుక మీకు యూ విల్ గెట్ ఆల్ దిస్ గైడ్ లైన్స్. ఓకే, ఈ విధంగా మీరు పర్సనల్ మొబైల్ డివైసెస్ని వాడద్దు ఇటు పరిస్థితుల్లో కూడా. అండ్ వీడియో కాన్ఫరెన్స్ షుడ్ బి కండక్టెడ్ అట్ యూజర్స్ డెస్క్. ఓకే, వాళ్ళు వేరే దగ్గర ఎక్కడ చేయకుండా ఉండండి. కెమెరాస్ అండ్ మైక్రోఫోన్ షుడ్ బి టర్న్డ్ ఆఫ్. ఓకే, వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్. ఇప్పుడు సార్ వాళ్ళు ఎలాగైతే మ్యూట్లో పెట్టుకున్నారో అదే విధంగా కూడా మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఎస్పెషల్లీ మీరు కానీ స్మార్ట్ టీవీలు కానీ వాడినట్టయితే, స్మార్ట్ టీవీలు లేదనుకుంటే మీ ల్యాప్టాప్స్ వాడినప్పుడు, ఆ కెమెరాలు మీరు వాడినప్పుడు దయచేసి కీప్ ఏ బిందీ. ఇప్పుడు మనం ఏదైతే బిందీ వాడతామో, ఉమెన్ ప్రతి ఇంట్లో మనం వాడుతూ ఉంటామో, అక్కలు చెల్లెలు అమ్మలు కూడా ఆ బిందీని దానికి పెట్టేసేయండి. మీరు వాడినప్పుడు బిందీని దానికి పెట్టేసేయండి. పెట్టిస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి ఇది అవ్వదు. అదర్వైజ్ దాంట్లో మారుదల ఉన్నట్టయితేగా మనం అనేది రికార్డ్ అవుతూ ఉంటాం. అదేవిధంగా NFC కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు అందరి దగ్గర, అంటే నియర్ ఫ్యూచర్ కమ్యూనికేషన్ కార్డ్స్. ఆ కమ్యూనికేషన్స్లో ఏంటంటే మీరు కార్డ్ ఇలా పట్టుకొని వెళ్తే ఆ ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది. జస్ట్ సింపుల్ టిప్, ఆ కార్డ్ని మీరు వాడేటప్పుడు మనము ప్యాకింగ్కి వాడుతూ ఉంటాం కదా, నవ్ యూఆర్ గెటింగ్ ఏ వ్యాలెట్స్ ఆల్సో. ఆ NFCని సేవ్ చేసుకునేదానికి వ్యాలెట్స్ వస్తున్నాయి. వ్యాలెట్ ఉంటే వెల్ అండ్ గుడ్. లేకపోతే కనుక మనము ఈ చపాతీ వాటికి ప్యాక్ చేయడానికి వాడుతుంటాం పాలిథిన్ టైప్. దాని ద్వారా మీరు కవర్ చేసినట్టయితే కనుక మీ దగ్గరికి, మీ కార్డ్ దగ్గరికి ఇలాంటి మిషన్ తీసుకొని వచ్చినా కనుక దే కెనాట్ టేక్ ద మనీ. అది ఎందుకు జరుగుతుందంటే మీరు ఏమీ ఎంటర్ చేయక్కర్లే, మీ పిన్ ఏమీ ఎంటర్ చేయక్కర్లే. అప్ టు 1,000 రూపీస్ 3 ట్రాన్సాక్షన్లో 3,000 వరకు తీసుకొని వెళ్ళిపోయిన ఛాన్సెస్ ఉంటాయి. NFC కార్డ్, వైఫై కార్డ్స్ అంటాం దాన్ని. ఆ వైఫై సింబల్ కూడా ఉంటుంది, ఇలాగా ఒక డాట్ ఉండి ఇలా 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 ఉంటుంది. ఆ కార్డ్స్తో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి, యూపీఐ ఫ్రాడ్స్, అదేవిధంగా NFC కార్డ్స్. అదేవిధంగా మీరు అందరూ కూడా ఈ కాన్ఫరెన్సింగ్ టూల్ వాడుకున్నప్పుడు జాగ్రత్తగా వాడుకోండి. ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు కాబట్టి నా పేరు పెట్టా, లేకపోతే నా పేరు ఎక్కడ పెట్టను. ఓకే, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్కి సంబంధించి వాళ్ళు ఇట్లా వెళ్ళినప్పుడు చూసుకోండి. దాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. కీప్ స్ట్రాంగ్ ప్రైవసీ సెట్టింగ్స్, మీరు ఎవరు చూడకూడదు. అండ్ మీరు జాయిన్ ఏదైనా ఇప్పుడు జూమ్ కాల్స్ అట్లా చేసినప్పుడు మీరు జస్ట్ అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే ఇటు పరిస్థితుల్లో కూడా జాయిన్ అవ్వద్దు. ఒకవేళ మీరు హోస్ట్గా ఉండి క్రియేట్ చేసినా కనుక ప్లీజ్ కీప్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, అదర్వైజ్ థర్డ్ పార్టీ పీపుల్ కూడా ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ టైమ్ యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మీకు తెలిస్తే ప్రాబ్లం లేదు, లేదనుకుంటే కనుక మీరు ఈ టూల్ కానీ చెక్ చేసినట్టయితే, దీంట్లో చెక్ చేసినట్టయితే గైడ్లైన్స్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఇన్ అవర్ వెబ్సైట్, ఇట్ ఈస్ దర్. ఓకే, దేర్ యూ గాట్ ఆల్ ది టిప్స్ ఆల్సో. యూ కెన్ మీరు చూడొచ్చు, చదువుకోండి, దాన్ని మీరు వాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అట్ ది సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో ఆర్గనైజింగ్ దిస్ పెయింటింగ్ కాంపిటీషన్ అక్రాస్ ది కంట్రీ. మీరు మా వెబ్సైట్లో చూసినట్టయితే కనుక యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. infosec-awareness.in /article.
మీరు చూసినట్టయితే అక్కడ స్క్రాలింగ్ వస్తుంది నేషనల్ కాంపిటీషన్లో. ప్లీజ్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు యూజ్ దిస్ లాక్డౌన్ పీరియడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ లెట్ దెమ్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కాంపిటీషన్స్కి చూడండి. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అందులో ఉన్నాయి. వాళ్ళకి టు గెట్ అన్ ఐడియా కూడా దానికి చాలా వీడియోస్ అవన్నీ కూడా మనం పోస్ట్ చేయడం జరిగింది అందులో నచ్చారు. ఓకే, that's it from my side. If there are any questions, most welcome. And at the same time, you can follow our website, Facebook, and all. And this is our toll-free number 1800-425-6235. I'll keep it for a few more seconds so that if there is any such kind of issue, you can reach on our toll-free number so that our people will guide you. Yes, sir. I done from my side. Thank you. థ్యాంక్ యూ జగదీష్ గారు. మీరు చాలా అంశాలను వివరించారు. యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ గురించి, తర్వాత సైబర్ థ్రెట్స్ అంటే ఏంటి, వాటికి కౌంటర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక పాస్వర్డ్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత వాటిని మనం ఎట్లా జాగ్రత్తగా మనం వాడుకోవాలి, ఎప్పుడెప్పుడు వాటిని మార్చాలి, అసలు సైబర్ క్రైమ్స్ ఎన్ని రకాలుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఇంకా ఈ ఇంటర్నెట్లో మనం పాటించాల్సినటువంటి ఎథిక్స్ ఏంటి, ఫిషింగ్, విషింగ్, ఇవన్నీ కూడా చాలా అంశాలు మీరు టచ్ చేశారండి. అంతేకాకుండా సోషల్ నెట్వర్కింగ్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఎలా జాగ్రత్తగా ఉండాలి, తర్వాత సేఫ్ మెసేజింగ్లో, తర్వాత ఈ ఫేక్ మెసేజెస్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఈవెన్ ఫైనాన్షియల్ స్కామ్స్ నుంచి ఎట్లా మనం రక్షించబడాలి, అంతేకాకుండా ఈ వెబినార్స్లో కూడా మనం ఎలా ఉండాలి, చాలా అంశాలను మీరు చెప్పారు. చాలామంది మంచి యూస్ఫుల్ మెసేజ్. అసలు ఇది మీరు ఇచ్చినటువంటి అంశాలు చాలా చక్కగా అందరికీ ఉపయోగపడతాయి అని చెప్పారు సార్. అయితే ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి. మొదటగా శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు. నమస్తే జగదీష్ బాబు గారు. సార్ మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా టీచర్లందరికీ కంప్లీట్ అవేర్నెస్ ఆన్ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇచ్చారు సార్. అయితే దీంట్లో మా పార్టిసిపెంట్స్లో కొంతమంది అడిగిన ప్రశ్నలు ఏంటంటే, సైబర్ క్రైమ్ ఒకవేళ జరిగితే, సైబర్ క్రైమ్ జరిగి మనీ లూజ్ కావడం కానీ జరిగితే వాటిని ఎలా రికవర్ చేసుకోవచ్చు, అసలు ఇనిషియల్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి? ఓకే, థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. ఒకవేళ సైబర్ క్రైమ్స్ జరిగితే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అయినట్టయితే వాళ్ళు వెంటనే క్రైమ్ రికార్డ్ చేస్తారు. లేకపోతే cybercrime.gov.in. Once again I will repeat you, cybercrime.gov.in, CYBER cyber CRIME cybercrime.gov.in. ఆ సైట్కి వెళ్ళి మీ కంప్లైంట్ ఏదైతే ఉందో వాటన్నిటి డీటెయిల్స్ ఇవ్వచ్చు, స్క్రీన్ షాట్లు అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆ విధంగా చేసినట్టయితే మీ సైబర్ క్రైమ్ ఒకటి రిజిస్టర్ అవుతుంది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే మనకి నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో cybercrime.gov.in మీరు వాడుకోండి. అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఇమ్మీడియట్గా. సో కొన్ని సందర్భాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు వస్తున్న కాల్స్ ప్రకారం మన తెలుగు స్టేట్స్ నుంచి చాలామంది ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి, అది పాస్వర్డ్ పోవటము, ఆ ఫేస్బుక్ కాంప్రమైజ్ అవ్వడము, దాని ద్వారా వేరే వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయటం అట్లా జరుగుతుంది. అలాంటివి ఇమ్మీడియట్గా మీరు తీసుకురావాలి, ఇమ్మీడియట్గా మీరు పోలీసులకు కంప్లైంట్ చేయాలి. చేస్తే ఆ డ్యామేజ్ నుంచి మనం బయటకు రాగలుగుతాం. అదర్వైజ్ ద డ్యామేజ్ లైక్ ఏదైతే ఉంటుందో డ్యామేజ్ ఇట్ కెనాట్ బి రికవరబుల్ జరిగేటటువంటి లాస్. అందుకే ఇమ్మీడియట్గా మీరు cybercrime.gov.in లో రిపోర్ట్ చేయటము. అదే లేకపోతే టైం ఇంకా లేదు సివియర్ అనుకుంటే కనుక యూ జస్ట్ రిపోర్ట్ ఇట్ అట్ ది నియరెస్ట్ cybercrime పోలీస్ స్టేషన్. ఎస్ సార్. సార్ మీ స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నాగరాజ్ గారు. సార్ నమస్కారం సార్.
జగదీష్ బాబు గారు చాలా డీటెయిల్డ్ గా చెప్పారు చాలా తక్కువ టైంలో. సార్ అంటే నేను మామూలుగా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాకుండా నాకు తెలిసింది ఏంటంటే సీడాక్ వాళ్ళు సమ్ ఐఏఎస్ఏ వాళ్ళు కవచ్ అనే ఒక యాప్ ని డెవలప్ చేశారని తెలిసింది. బట్ నేను సెర్చ్ చేస్తే నాకు దొరకలేదు. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? ఎస్ సార్, కవచ్ అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మీరు చూసినట్టయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ లేదంటే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్, వీటికి ఏది కూడా సూటబుల్ కాదండి. అందువల్ల దాన్ని పార్షియల్గా మేము స్టాప్ చేస్తున్నాము. సో దాన్ని అగైన్ లైక్ దాన్ని చేంజెస్ చేసి వీఆర్ గోయింగ్ టు లాంచ్ దట్ కవచ్ అప్లికేషన్ షార్ట్లీ. ఇప్పుడైతే కనుక కవచ్ అయితే అప్లికేషన్ ప్లే స్టోర్లో కానీ ఎక్కడ కూడా మీకు దొరకదు. ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 5 to 6 more months టు గెట్ యాప్ మన ప్లే స్టోర్లోకి రావడానికి ఇంకా అనదర్ 5 to 6 months పడుతుంది సార్ యాక్చువల్గా. ఓకే సార్, ఇంకొక స్మాల్ డౌట్ ఏంటంటే పార్టిసిపెంట్స్ అడిగారు. ఇప్పుడు అనుకోకుండా నేను ఆల్రెడీ అంటే మీరు చెప్పే కంటే ముందే నేను కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను నా మొబైల్లో. ఓకే. సో మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అవి మనకు సైబర్ సెక్యూరిటీ పరంగా మనకి ఏమైనా థ్రెటన్ ఉన్నదా లేదా, మనకు అవంటే కరెక్ట్గా మనం వాడొచ్చా వాడకూడదా అని ఎలా తెలుసుకోవచ్చు? సార్ ఇప్పుడు ఒకటి సార్, మీరు ఏ మొబైల్ మీరు స్మార్ట్ ఫోన్ తీసుకున్నా కనుక అట్లీస్ట్ 30 to 40 అప్లికేషన్స్ అయితే ఉంటాయి. మినిమమ్ ఆఫ్ 20-30 అప్లికేషన్స్ అయితే ఉంటాయి. సో ఆర్ వి యూజింగ్ ఆల్ దీస్ 30 to 40 అప్లికేషన్స్ ఆన్ అవర్ డైలీ రొటీన్? ఓకే. ఇంకొకటి అది ఫస్ట్ థింగ్ మనం వాడట్లేదు. సెకండ్ థింగ్ దాని డైలీగా పర్పస్కి మనం వాడము. సో మా సజెషన్ ఏంటంటే కనుక మీరు ఏ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా కనుక వాడు ఇమీడియట్లీ అడిగేది ఏంటి, మీ కాంటాక్ట్స్, మీ ఫ్రంట్ కెమెరా, రేర్ కెమెరా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్, అదేవిధంగా మీ మైక్రోఫోన్, అదేవిధంగా ఉండేటువంటి కాంటాక్ట్స్, ఇమేజెస్, ఇవన్నీ అడుగుతాడు వాడు. సో అలాంటివి అడిగినప్పుడు డెఫినెట్గా మీరు ఆ మొబైల్ వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. ఓకే. ఇమీడియట్గా ఆ మొబైల్ని వాడటం మంచిది కాదు. అట్ ది సేమ్ టైం పర్మిషన్స్ ఏమీ ఇవ్వకూడదు. ఈ మొబైల్స్ అప్లికేషన్స్కి ఏమి పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చేయండి. లేదనుకుంటే లేదు అవన్నీ నేను ఇవ్వకపోతే నాకు అవ్వట్లేదు అని మీకు సిచ్యువేషన్ ఉంది, కాన్ఫర్ట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మీరు ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి, ఆ పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైతే పర్మిషన్స్ ఇచ్చినారో ఆ పర్మిషన్స్ అన్ని డిజేబుల్ చేయండి. మీరు ఫ్రీక్వెంట్గా ఏవైతే మొబైల్ అప్లికేషన్స్ వాడరో అవన్నీ ఇమీడియట్గా డిలీట్ చేసేసేయండి. ఓకే. ఈరోజు బ్యాండ్విడ్త్ నెట్వర్క్ ఇష్యూ లేదు. సో ఇమీడియట్గా మీరు ఫ్రీక్వెంట్గా కానీ వాడకపోతే కైండ్లీ రిమూవ్ దోస్ మొబైల్ అప్లికేషన్. సెకండ్ థింగ్, ఏ మొబైల్ అప్లికేషన్స్ మీరు ఇచ్చిన్నారో మొబైల్ అప్లికేషన్స్ లో వెళ్ళి ఆ మొబైల్ అప్లికేషన్స్కి వెళ్ళి వాటిలో ఉండేటువంటి పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఐ జస్ట్ టెల్ యూ, మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి, మొబైల్ అప్లికేషన్స్కి వెళ్ళండి, దాని తర్వాత పర్టికులర్ మొబైల్ అప్లికేషన్కి వెళ్ళండి, అక్కడ పర్మిషన్స్ అని క్లిక్ చేయండి. ఆ పర్మిషన్స్ కానీ మీరు చూసినట్టయితే కనుక యూ విల్ బి గివింగ్ ఆల్ దీస్ పర్మిషన్స్, రిమూవ్ ఆల్ దీస్ పర్మిషన్స్. కానీ మళ్ళీ మీరు ఆ సేమ్ మొబైల్ అప్లికేషన్ వాడాలనుకున్నప్పుడు, మీరు ఫ్రీక్వెంట్గా వాడాలనుకున్నప్పుడు ఆటోమేటికల్లీ ఇట్ ఆస్క్స్ ది పర్మిషన్. అప్పుడు మీరు పర్మిషన్ ఇవ్వండి. లేదనుకుంటే మ్యాక్సిమం టైం పర్మిషన్స్ రిమూవ్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎక్కువగా మీరు ఏదైతే మొబైల్ అప్లికేషన్స్ వాడరో వాటిని డిలీట్ చేసేయడం బెటర్. అన్యూజ్డ్ ఆర్ ఇన్యాక్టివ్ మొబైల్ అప్లికేషన్స్ ఈ విధంగా కానీ మీరు చేసినట్టయితే కొంతవరకు ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు మొబైల్ అప్లికేషన్ని డిలీట్ చేసేటప్పుడు సీ దట్ అందులో ఉండేటువంటి డేటా అంతటి మనం రిమూవ్ చేయటము, డైరెక్ట్గా మనం ఇలా ప్రెస్ చేసి తీసేదానికంట దానికి ప్రాసెస్ ఉంటుంది. డిలీట్ అప్లికేషన్ చేసేటప్పుడు దాంట్లో ఉండేటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్, ప్రైవసీ అవన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసిన తర్వాతనే మీరు దాన్ని ప్రాపర్ మేనర్లో డిలీట్ చేయాలి. లేదనుకుంటే ఆ మొబైల్ అప్లికేషన్ సంబంధించిన పర్మిషన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో దోస్ పీపుల్ కెన్ యాక్సెస్. అది మీకు ఏంటంటే మొబైల్ అప్లికేషన్ ఫిజికల్లీ మీ దగ్గర ఉంటుంది కానీ లాజికల్లీ ఇట్ డూస్ ఇట్స్ యాక్టివిటీ. సో ఆ విధంగా మీరు సేఫ్గార్డ్ చేసుకోవాలి సార్ మొబైల్ అప్లికేషన్స్ని. థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఈ జగదీష్ బాబు సార్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఈ యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ ఏమైనా యూజ్ ఉంటుందా ఉండదా అనేది ఒక డౌట్ అడుగుతున్నారు. చాలా యూజ్ ఉంటుంది సార్. ఈ రోజుల్లో మీరు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ చూసినట్టయితే కనుక కాస్ట్ చాలా తక్కువ ఉంది. ఒక మీరు $400-500 కానీ మీరు పెట్టినట్టయితే యూ విల్ గెట్ యువర్ డెస్క్టాప్ యాంటీవైరస్. అట్ ది సేమ్ టైం మీ మొబైల్ అప్లికేషన్ సంబంధించి కూడా యాంటీవైరస్ పర్చేస్ చేసుకోవచ్చు.
యాంటీవైరస్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ డెఫినెట్గా కావాలి మీ మొబైల్ అప్లికేషన్స్లో. సిస్టమ్ స్లో అవుతుంది, బట్ స్టిల్ ఇప్పుడు మీరు ఏ స్మార్ట్ ఫోన్ చూసినా కనుక 4GB 6GB 8GB ర్యామ్, 120GB హార్డ్ డిస్క్, తర్వాత చాలా చాలా హై కాన్ఫిగరేషన్స్ అందరూ వాడుతున్నారు. సో ఈ సందర్భంలో మనకి యాంటీవైరస్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇచ్చేటటువంటి ప్యాచెస్ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాచెస్ కానీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ వీటన్నిటిని కూడా మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. చేస్తేనే ఆ యాంటీవైరస్ తాలూకా ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది. లేదనుకుంటే అది పర్చేజ్ చేసేసి అలా వదిలేసామనుకోండి, వాళ్ళు ఏవేవైతే అప్డేట్స్ ఇస్తారో అప్డేట్స్ చేయకపోతే కనుక లేటెస్ట్గా అంటే ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి మాల్వేర్స్ కానీ ట్రోజన్స్ కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయరు. అప్పుడు డ్యామేజ్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. We highly recommend to have a antivirus software and malware software, and at the same time రెగ్యులర్గా అప్డేట్ చేయాలి ఆ ప్యాచెస్ కూడా. ఆ విధంగా డెఫినెట్గా మీకు కావాల్సి ఉంటుంది సార్. అందులో ఏది బెస్ట్ అని మాత్రం అడగద్దు, మీ అంతా మీరే చెక్ చేసుకోవాలి. నేను ఇది సజెస్ట్ చేయను. సో దానికి ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ URL, totalvirus.com. there is a website called totalvirus.com. ఆ వెబ్సైట్కి మీరు వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మీరు ఏదైనా మాల్వేర్ చూపిస్తే ఆ మాల్వేర్ కానీ రాస్తే దాని తాలూకా డెఫినేషన్స్ ఏదైనా ఇమీడియట్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఎవరైతే మీకు డెఫినేషన్స్ ఇమీడియట్గా ఇస్తారో అప్డేట్స్ ఇమీడియట్గా ఇస్తారో వాళ్ళు దాన్ని మీరు పర్చేజ్ చేసుకోండి. దట్ ఈస్ అవర్ సిన్సియర్ రిక్వెస్ట్. సో ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ ఎనీ యాంటీవైరస్, బట్ యూ చెక్ యువర్ సెల్ఫ్. మీ అంతా మీరు చెక్ చేసుకొని totalvirus.comకి వెళ్ళి ఎవరు ప్యాచెస్ ఇస్తున్నారు చెక్ చేసుకొని దాని ద్వారా మీరు పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది. సార్ ఇంకొక స్మాల్ క్వశ్చన్ సార్. సార్ ఇప్పుడు నా ఫోన్ ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్ కానీ నా డెస్క్టాప్ కానీ ఆల్రెడీ హ్యాక్ అయిందా లేదా, అంటే హ్యాకింగ్ అవుతుందా లేదా అనేది ఎలా నేను తెలుసుకోగలుగుతాను? అది క్రిటికల్ క్వశ్చన్ సార్. ఎస్పెషల్లీ మనకి ఏంటంటే వైరస్ ట్రోజన్స్ అవి ఏమైనా ఉంటే మనకు అవుతుంది. ఇఫ్ యువర్ సిస్టమ్ హ్యావ్ ఏ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ వాడినట్టయితే విండోస్ డిఫెండర్, అదేవిధంగా మీరు వేరే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానీ ఉన్నట్టయితే దాన్ని మీరు ఫుల్ స్కాన్ కానీ చేసినట్టయితే దెన్ యూ విల్ కమ్ టు నో ఏ విధమైనటువంటి వైరస్లు మాల్వేర్ సిస్టంలో ఉన్నాయని. అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ కొన్ని మాల్వేర్స్ అయితే కనుక అది అందులో ఉన్న విషయం కూడా మనకు తెలియదు. కొన్ని మాల్వేర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా వస్తున్న మాల్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాటెస్ట్ మాల్వేర్స్ అందులో ఉన్నాయనే విషయం కూడా మనకు తెలియదు. దాన్ని మీరు ఎట్లా తెలుసుకోవాలంటే కనుక మీరు బ్రౌజర్ హిస్టరీకి వెళ్ళి దాన్ని రెగ్యులర్గా రిమూవ్ చేయటము, కుకీస్ రిమూవ్ చేయటము, అవన్నీ చేస్తే మీరు సేఫ్గా ఉంటారు. యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ ఇట్ విల్ గైడ్ యూ. అంటే అగైన్ ఆపరేటింగ్ సిస్టమ్ని మీరు ప్యాచెస్ అప్డేట్ చేయాలి, మాల్వేర్ని ఇచ్చేయాలి, అది మీకు అలర్ట్ ఇస్తుంది. ఆ టైంలో ఆ విధంగా మీరు మనకు కొంత తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ సమ్ కేసెస్ అది ఇట్ గోస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్. ఆ టైంలో మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. బట్ నేను డైరెక్ట్గా అగ్రీ అవుతున్నాను, అన్ని సాఫ్ట్వేర్స్ మీకు అన్ని విధమైనటువంటి ఇవ్వవు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ మీకు అప్డేషన్ 10 days బ్యాక్ ఇచ్చినాడు, ఈ రోజు ఒక మాల్వేర్ వచ్చింది. బట్ రియాలిటీగా మీరు తీసుకున్నట్టయితే హౌ డు దట్ సాఫ్ట్వేర్ కంపెనీ నోస్ అన్లెస్ ఇఫ్ ద ప్రిడిక్ట్ ఓకే ఈ టైంలో ఇది జరగచ్చు అన్నది. ఓకే, అంతవరకే. బట్ వి స్ట్రాంగ్లీ సజెస్ట్ కీప్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్స్ ఆన్ యువర్ సిస్టమ్ టు చెక్ వెదర్ ఎనీథింగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ అన్నమాట. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే మనకు తెలిసేది సార్, ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఉందనుకోండి సిస్టమ్స్లో అయిపోతుంది, ఒక వైరస్ ఉందని చెప్పి మనకు తెలిసేది. బట్ రీసెంట్లీ వస్తున్నటువంటి ఏవి కూడా మీకు తెలియదు సిస్టమ్ స్లో అవుతుందా స్పీడ్ అవుతుందా అన్నది. ఓకే, సో అందువల్ల బెటర్ టు హ్యావ్ ఏ malware antivirus software at the same time update both operating system as well as malware operating system. Yeah, yes sir. Thank you. Srinivas Reddy garu ఇంకా ఏమైనా చెప్పండి సార్. ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇప్పుడు గూగుల్ పే, పేటిఎం ఈ మొబైల్ వ్యాలెట్స్ వాడుతున్నాం కదా, హౌ ఫార్ దీస్ ఆర్ సెక్యూర్ అనేది ఒక పార్టిసిపెంట్ డౌట్ సార్. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే నా స్ట్రాంగ్ ఫీల్డ్ సజెషన్ ఏంటంటే కనుక మన ఇండోజీనియస్ పే ఏవైతే ఉన్నాయో అది వాడుకోండి నా సజెషన్. అంటే భీమ్ అప్లికేషన్ ఉంది, భీమ్ యూపీఐ ఉంది, బెటర్ టు యూజ్ ఇట్. బికాస్ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్, ఇందాక నేను మీకు చూపించాను కదా, ఎన్పిసిఐ హ్యాస్ బ్లాక్డ్ మోర్ దెన్ 8,000 యూపీఐ ఫ్రాడ్స్. ఇవన్నీ ఇక్కడ లోకల్గా జరిగినాయి కాబట్టి
ఇమీడియట్గా మనకు హోల్డ్ ఉంది కాబట్టి దాన్ని చేశాను. బట్ వేరేస్ ఈ అంటే మల్టీనేషనల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్, కానీ ఎంతవరకు సేఫ్ అంటే మనం ఏమీ చెప్పలేము దాన్ని, ఏదైనా జరగచ్చు. అంటే ఆ యూసేజ్ బట్టి కూడా ఉంటుంది. సి దీస్ ఆర్ ఆల్ యూపీఐ అకౌంట్స్. ఆ యూపీఐ అకౌంట్స్ జరిగేటప్పుడు మీకు డబ్బులు వస్తే మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. అదే నేను ఇంతకు కూడా మీకు చెప్పాను సార్. ఒకవేళ వాడు మీకు డబ్బులు వస్తాయి మీరు పిన్ ఎంటర్ చేయండి అంటే కనుక యు ఆర్ ఇన్ ట్రబుల్. ఇది కూడా వాడుకోవచ్చు, కానీ ఎన్ష్యూర్ దాట్ ఆ మొబైల్ అప్లికేషన్ మీరు చేసేటప్పుడు దానికి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి, 6 డిజిట్ పాస్వర్డ్ పెట్టాలి. అది అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఆ యాప్లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఐడి కరెక్ట్గా ఉందా లేదా, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ డోంట్ యూజ్ దీస్ థింగ్స్ టు గెట్ ది మనీ ఎవరైనా మీకు పంపిస్తాము అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళైతే చేయొచ్చు. లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ, డొమినోస్ వాళ్ళు ఎవరైనా వాడతామంటే కనుక డోంట్ ఎంకరేజ్ దమ్. ఒకవేళ అయినా కనుక దే నో మీరు ఏ యూపీఐ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో దే నో, అది తెలుస్తుంది కదండి మనకి. ఏ యూపీఐ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ సేమ్ యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ దే నెవర్ వాళ్ళు ఎవరైనా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అంటే వీఆర్ ఇన్ ట్రబుల్. ఓకే, సో ఆ విధంగా మీరు, నేను పర్సనల్లీ ఐ సజెస్ట్ గో ఫర్ బీమ్, which we can track, which is in India, which is by the government of India. And these things also, slowly now they are keeping their servers in India, so that if something happens also, we can get it recovered. But as far as try to use endogenous applications rather than these things. Okay? Yes sir. Okay, thank you sir. Thank you. నా దగ్గర కూడా ఒక ప్రశ్న ఉంది సార్. చెప్పండి సార్. సాధారణంగా పబ్లిక్ వైఫై వాడాల్సిన సమయాల్లో అసలు మనము అది సెక్యూరా కాదా ఎట్లా తెలుసుకోవాలి? సార్ పబ్లిక్ వైఫై సెక్యూర్డ్ 100%. పబ్లిక్ వైఫై అండ్ ఓపెన్ వైఫై రెండు 100% సెక్యూర్డ్ కాదు. మీరు ఏమైనా మీ మొబైల్లో బ్రౌజ్ చేస్తే చేయండి, కానీ డోంట్ డూ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, డోంట్ యాక్సెస్ యువర్ ఈమెయిల్ కానీ అక్కడ యాక్సెస్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఏ విధమైనటువంటి ఈ ట్రాన్సాక్షన్ కూడా చేయకూడదు. యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ పేమెంట్ ట్రాన్స్ఫర్ అట్లాంటి ఏవి చేయదు సార్. అది సెక్యూర్డా కాదా అన్నది మ్యాక్సిమం 90. ఇప్పుడు సి సార్ రైల్వే స్టేషన్లో సెక్యూర్డ్ అనుకుంటాం, అది దట్ ఈస్ బై ది రైల్వే డిపార్ట్మెంట్. బట్ ఇన్ ద మిడిల్ సమ్ వన్ కెన్ ట్రాప్ దట్. సో మిడిల్ మ్యాన్ ఎవడైతే ఉంటాడో ఆ మిడిల్ మ్యాన్ దాన్ని ఫాలో అవుతూ దాన్ని ట్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను చూడొచ్చు యాక్చువల్గా. ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, నా దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ ద్వారా ఎవరెవరు కనెక్ట్ అయ్యారు అన్నది నేను చూడొచ్చు. ఎవరెవరు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు ఏం చేస్తున్నారని ఆ టైంలో డీటెయిల్స్ అన్ని నేను తీసుకోవచ్చు. సో that danger is there. So we highly recommend and suggest not to use either a public Wi-Fi or open Wi-Fi for any of your commercial transactions or any email access కానీ financial transactions కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదు సార్. Thank you. Any more questions please? Srinivas Reddy and Nagaraj garu. Okay sir. Let us conclude it. Yes. Okay. థ్యాంక్స్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు సార్. ఎస్సీఆర్టీ తరఫున మీకు ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వెబినార్ మనకి రేపు ఉందండి, యాటిట్యూడ్ అండ్ బిహేవియరల్ చేంజెస్ ఫర్ స్కూల్ లీడర్షిప్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్. దీని మీద మనకు టి విజయ్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, NIRD గువాహటి, అస్సాం నుంచి వారు ఉన్నారండి. థ్యాంక్ యూ. అండ్ మీరు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా చూడలేకపోయినట్లయితే scrt.telangana.gov.in అనే మా వెబ్సైట్ ద్వారా మీరు మళ్ళీ వీక్షించవచ్చు. లేదంటే కూడా SCRT తెలంగాణ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడండి. ఇక్కడితో ఈ వెబినార్ ముగించబడుతుంది. సో ఈరోజు ప్రజెంటర్ జగదీష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎవరు ఫాస్ట్గా